హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో, దేవుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈరోజు మనకి ఏదైతే కోరికలు, కలలు, మంచి డ్రీమ్స్ ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకోవడం కోసం మనకు ఒక మంచి ఆపర్చునిటీ. ఎట్ ది సేమ్ టైమ్ మంచి ఆరోగ్యం గూడా. అంటే రకరకాల మెడిసిన్స్ వాడుకుంటూ అనేక అనారోగ్యాల బారిన పడుతూ ఒకదానికని వాడుకుంటే ఇంకో దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్క పర్సన్ కూడా హ్యాపీగా ఒక మంచి ప్రొడక్ట్ వాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ఇలా ఒక మంచి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. అందరికీ మోస్ట్ వెల్కమ్ అండి. అందరికీ కూడా మీకు ఒక కొత్త జీవితం. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క. ఈరోజు మీరు ఈ ఆపర్చునిటీని కరెక్ట్‌గా గనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనకు జరగబోయేది యూ టర్న్ అంటారు చూడండి. లైఫ్‌లో యూ టర్న్ తీసుకుంది. పలానా రోజు పలానా సెషన్ వినడం వల్ల, పలానా రోజు డెసిషన్ తీసుకోవడం వల్ల, పలానా రోజు పలానా వ్యక్తి నన్ను ఈ ఈ మీటింగ్ ఇన్వైట్ చేయడం వల్ల, ఆ మీటింగ్ అయిన తర్వాత నా లైఫ్ మారిందని ఖచ్చితంగా ఏదైనా ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, లైఫ్ చేంజింగ్ డే అంటే ఈరోజు మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా అయిపోయిన తర్వాత దీని గురించి మీరు మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు. రైట్? సో, కంపెనీ ప్రొఫైల్ వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి న్యూయాంగ్ అండి. న్యూయాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ వచ్చేసి స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ. ప్రొడక్ట్ అంతా కూడా స్విట్జర్లాండ్‌లో తయారై మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనకి పంజాబ్‌లో హెడ్ ఆఫీస్ ఉంది. గ్లోబల్‌గా అంటే వెరీ సూన్ మొత్తం ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఎక్స్‌పాన్షన్ చేయడం కోసం గ్లోబల్‌గా కూడా ప్లాన్ చేస్తుంది. సో, దీనికి కావాల్సిన లైసెన్స్‌లు ఇవన్నీ కూడా ఇక్కడ మన కంపెనీ ప్రొఫైల్ కనబడుతుంది. కంపెనీ అఫీషియల్‌గా ఆగస్టు 3 తారీఖు లాంచ్ అయింది. ఆగస్టు 3 అంటే మొన్న రీసెంట్‌గా. అంటే మిగతా ఎక్కడెక్కడో కంపెనీలు విన్నప్పుడు అది ఎప్పటినుంచో ఉంది. మనం ఎప్పుడో లాస్ట్‌లో వచ్చాం. మనకు సక్సెస్ వచ్చింది, రాలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ 2 ఆపర్చునిటీలు నేను కలిసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనకి ఈ కంపెనీ స్టార్టింగ్‌లోనే మనకు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో, హెల్త్‌తో పాటు వెల్త్ కూడా వచ్చే విధంగా ఈ ఆపర్చునిటీ ఉంది. కంపెనీకి సంబంధించిన పాన్ కార్డ్స్, దానికి సంబంధించిన లైసెన్సు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన లైసెన్స్. అంటే మనకు ఏదైనా ఒక ప్రొడక్ట్ వాడాలంటే కంపల్సరీ మనం ఆ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ మనకు కంపల్సరీ కావాలి. అలానే ట్యాన్ నెంబరు. ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించి ఇంకా సర్టిఫికేట్స్ చూస్తే చాలా పెద్ద పెద్ద మంచి మంచి సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్ మంచిదని చెప్పి నేను చెప్పడం కాదు, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు చెప్పడం కాదు. ప్రతి ఒక్క అంటే దానికి గవర్నమెంట్ ఆథరైజేషన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనకి ఈరోజు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూడొచ్చు మనం. ఐఎస్ఓ 22,000 2018 అలానే ఎఫ్ఎస్ఎస్సి 22,000 అంటే జనరల్‌గా ఫారిన్ నుంచి మనం కొన్ని ప్రొడక్ట్స్ మనం తెప్పించుకుంటా ఉన్నాం. కానీ ఇండియాలో మన ఆఫీస్‌లో ఇక్కడ పంజాబ్ ఆఫీస్‌లో తయారైన చండీగఢ్‌లో స్టార్ట్ అయిన ప్రొడక్ట్ ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్‌పోర్ట్ చేయడం కోసం వీళ్ళు ముందే ఫారిన్ కంపెనీకి సంబంధించిన లైసెన్స్ కూడా తీసుకున్నారు. మనకి ఇక్కడ రీజనల్ ఆఫీస్ వచ్చేసి బెంగుళూరులో ఉందండి. రీసెంట్‌గా ఓపెన్ అయింది. మన 26న. సో, అలా హజార్డ్ సర్టిఫికేట్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్, ఆర్గానిక్ సర్టిఫికేట్ దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవండి. అందరూ వాడుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా. అలానే కోషర్ సర్టిఫికేట్. కోషర్ సర్టిఫికేట్ అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చేది. ఈ సర్టిఫికేట్ ఉండటం వల్ల ఏందంటే మన ప్రొడక్ట్‌కి ఒక గ్యారంటీ లాగనమాట. ఈ ప్రొడక్ట్ చాలా మంచిది వాడుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇచ్చారంటే అది చాలా వాల్యుబుల్. చాలా ప్రొడక్ట్స్‌కి ఆ సర్టిఫికేట్ రాదు. ఏ ప్రొడక్ట్‌కి కూడా. సో, అలాంటిది మనకి ఈ ఈ ప్రొడక్ట్ ఈ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మనకి ఇక్కడ హెడ్ ఆఫీస్ అడ్రస్ ఇక్కడ ఉంది. అలానే ఢిల్లీలో మన ఇంకొక ఆఫీస్ ఉందండి. బెంగుళూరులో రీసెంట్‌గా ఆఫీస్ ఓపెన్ అయింది. ఎస్ఆర్‌కే టవర్స్. సో, ఇక్కడ యలహంకలో. ఈ 3 ఆఫీసెస్ నుంచి మనకి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి సప్లై చేయడం జరుగుతుంది. సో, అలానే అన్ని లైసెన్స్‌లు ఉన్నా సరే మళ్ళీ ప్రతి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కంపెనీ ఏం చేసిందంటే అఫీషియల్‌గా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి దానికి సంబంధించిన లైసెన్స్‌లు తీసుకుంది. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ స్కానర్ కనబడుతుంది. దీన్ని మీరు స్కాన్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ కంట్రీ ఈ స్టేట్స్ అన్ని ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, అలానే గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వీటన్నిటికి ఆల్రెడీ లైసెన్సులు వచ్చేసినాయి గవర్నమెంట్ నుంచి. ఇంకొక 12, 13 మనకు రావాల్సి ఉన్నాయి. అవి కూడా వెరీ సూన్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక్కటి స్కాన్ చేస్తే చాలు. మనకు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దానిలో డిస్‌ప్లే అవుతా ఉంటాయి. అంత లీగల్‌గా, ఎథికల్‌గా వెళ్తున్న కంపెనీ. సో, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు తెలిసిన వాళ్ళందరిని కూడా మనం ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేయొచ్చు. ఈ ఆపర్చునిటీ కూడా ప్రమోట్ చేయొచ్చు. మరి ఈ కంపెనీ స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరంటే డాక్టర్ ఉమేష్ సింఘాల్. ఈయన ఒక 20 ఇయర్స్ నుంచి ట్రేడిషన్ బిజినెస్‌లో ఉన్నారండి. చాలా ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డ్ పర్సన్. సో, నెట్వర్క్‌లోకి ఎందుకు వచ్చారంటే అంటే నెట్వర్క్‌లో అయితే ఎక్కువ మందికి మన నేమ్ అందరికి తెలుస్తూ ఉంటుంది. బాగా డబ్బులున్నోళ్ళు మనకు తెలిసి కోట్లు కోట్లు ఉన్న చాలా మంది ఉండొచ్చు. కానీ ఈయన ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో మన అందరూ కూడా ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నారు పంజాబ్‌లో. కానీ ఈరోజు ఆయన గురించి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం కదా! సో, పబ్లిసిటీ వస్తుంది. అందుకని వీళ్ళు ఒక మంచి విజన్ తోటి అంటే కంపెనీ అందరికీ హెల్త్ ఇవ్వాలి. ఎవరైతే దీన్ని సీరియస్‌గా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా వెల్త్ ఇవ్వాలన్న ఉద్దేశంతోటి కంపెనీ స్టార్ట్ చేసి, కంపెనీ ఎక్కువ వాళ్ళు చాలా మినిమం ఉంచుకొని మాక్సిమం మనకివ్వటం కోసమే
బిజినెస్ ప్లాన్స్ కూడా తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మనం తర్వాత చూస్తాం మళ్ళీ. అలానే కంపెనీ డైరెక్టర్ అంటే మిస్టర్ అంకుష్ వాట్స్. సో, యంగ్ పర్సన్, ఆల్రెడీ మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్. మనకు అన్ని ప్లాన్స్ గాని ఇవన్నీ కూడా అన్ని చక్కగా అన్ని ప్లాన్ చేస్తున్న వ్యక్తి. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన ఈయన కూడా మనకి మన ఒక కీ పర్సన్ అండి మన బిజినెస్‌లో. సీఈఓగా ఉన్నారు. ఇలా మొత్తం ఒక ముగ్గురు ఆహ్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాగా ఒక త్రిమూర్తులు మన కంపెనీని నడిపిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా అన్ని నాలెడ్జ్ ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంది. అన్ని టాలెంట్స్ కలిపి మనందరి జీవితాల్లో ఒక వెలుగుని తీసుకురావడం కోసం మనకి ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఆపర్చునిటీని మనకు తీసుకొచ్చింది ఎవరంటే ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారండి. లయన్ ప్రసాద్ గారు అంటారు. మీరందరూ కూడా మీరు యూట్యూబ్‌లో అయిపోయిన తర్వాత ఎటో చూస్తారు కొంతమంది. క్యూర్సెల్ తెలుగు అని కొట్టండి. టెస్టిమోనియల్స్ అని కొట్టండి. లేదా బిజినెస్ ప్లాన్ అని కొట్టండి. ప్రతి దానిలో కూడా లయన్ ప్రసాద్ సార్ చెప్పారు, లయన్ ప్రసాద్ సార్ చెప్పారు, లయన్ ప్రసాద్ గారు చెప్పారు, లయన్ ప్రసాద్ గారు. ఆ లయన్ ప్రసాద్ గారు అక్కడ ఫస్ట్ ఈ ఆపర్చునిటీ చూసి ఈ ప్రొడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇదే మనకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఫస్ట్ డెసిషన్ తీసుకొని అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేసి మన సౌత్ ఇండియానే కదండి, టోటల్ ఇండియాలోనే ఒక టాప్ లీడర్గా ఉండి ఈ బిజినెస్ కోసం ఏదైతే మార్చాలో మార్చుకోవాలో అన్ని అన్ని కంపెనీతో మాట్లాడి అన్నీ కూడా మనకి బాగా బెనిఫిట్ ఉండేది అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉండే విధంగా తయారు చేస్తున్నారు. సార్ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం కెరీర్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ మనందరం కూడా హ్యాపీ లైఫ్ కావాలి. మనందరం ఆనందంగా ఉండాలి ఫస్ట్. అలానే వెల్త్ కూడా కావాలి. హెల్త్ కావాలి, వెల్త్ కావాలి. ఈ రెండింటికి కావాలంటే ముందు మనకి మనీ కావాలి. సో, ఆ మనీ లీగల్‌గా, ఎథికల్‌గా మనం ఎలా సంపాదించొచ్చనేది ఈరోజు మనం చూద్దాం. 2 ఇంపార్టెంటే. ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చే ఒక మంచి ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుందాం. జనరల్‌గా మనం డిగ్రీ అయిపోయింది లేదా ఇంజినీరింగ్ అయిపోయింది. అప్పటి నుంచి మనం డబ్బు కోసం పరిగెడుతూ ఉంటాం. సో, ఒక జాబ్‌లో జాయిన్ అవ్వటం, కొంతకాలం పనిచేసిన తర్వాత సరైన ఇన్‌కమ్ రావట్లేదని చెప్పి ఇంకో జాబ్‌కి వెళ్ళడం, లేదా ఇంకో ఆపర్చునిటీ ఇలా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. జీవితకాలం పోరాటం చేస్తూనే 50 సంవత్సరాల వరకు కూడా మనం ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి. ఆల్రెడీ ఏదైనా చిన్న జాబ్ వచ్చింది. ఆ ఇన్‌కమ్ సరిపోదు. లేదా ఏదైనా బిజినెస్ పెట్టాం. దానిలో చాలా రిస్క్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, మనం ఇదంతా మెయింటైన్ చేయాలంటే కష్టం అవుతుంది. ఈ బీపీ టెన్షన్‌లు వీటి వల్ల టెన్షన్‌ల వల్ల బీపీలు, షుగర్‌లు వస్తా ఉన్నాయి. సో, ఇలా 50 సంవత్సరాల వరకు కూడా మనందరం ఏం చేస్తున్నాం పరిగెడుతూ డబ్బు కోసం పరిగెడుతూనే ఉన్నాం. సో, ఎంత పరిగెత్తినా సరే మనకు కావాల్సిన ఇన్‌కమ్‌ని మనం తీసుకోలేకపోతున్నాం. మనకున్న అవసరాలను తీర్చుకోలేకపోతున్నాం. మనకున్న కలలను నెరవేర్చుకోలేకపోతున్నాం. ఈ విధంగా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మరి 50 సంవత్సరాల తర్వాత మనం హ్యాపీగా ఉంటామంటే కాదు. అప్పటికి కూడా మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. హెల్త్ అప్పటికి మన ఈ టెన్షన్ వల్ల బీపీ, షుగర్‌లు వచ్చుండే రకరకాల ప్రాబ్లమ్స్‌తో కూడా మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నాం. సో, ఇలా అంటే ఏ వయసు వాళ్ళకైనా సరే 50 బిలో అయినా, 50 అబోవ్ అయినా సరే అందరికి టెన్షన్ ఇవన్నీ కామన్ అయిపోయింది. ఎక్కడికక్కడే మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా సరే ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అయితే ఈరోజు మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు చేసే జాబు, బిజినెస్సు లేదా మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా అయినా సరే, ఫుల్ టైమ్‌గా అయినా సరే ఈ ఆపర్చునిటీని టేకప్ చేయటం వల్ల టోటల్ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎలా అవుతుంది అంటే ఇక్కడ మనకి 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఫస్టు జనరల్‌గా ఇప్పటివరకు మనం చేస్తున్న పని ఏందంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్తున్నాం. టాబ్లెట్స్ రాయించుకుంటున్నాం. వచ్చి టాబ్లెట్ ఏసుకుంటున్నాం. అప్పటికి ఉపశమనం అవుతుంది. మళ్ళీ అయిపోతుంది. కానీ సెల్ స్థాయిలోకెళ్ళి అది ప్రాబ్లమ్ తగ్గించే విధంగా ఏది కూడా మనం చేయలేకపోతున్నాం. అంటే ఈ మెడిసిన్ వాడటం వల్ల ఒకదానికని వాడితే ఇంకో దానికి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. చాలా నష్టాలు ఫేస్ చేస్తున్నాం. బీపీకి, షుగర్‌కి అనేసుకుంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు అనేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్ అనేసుకుంటే బ్రెయిన్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఒకదానికొకటి మనకు తెలియకుండానే చాలా ఇష్యూస్ వస్తా ఉన్నాయి. కానీ ఈరోజు మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్‌గా తయారైన కొన్ని ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో, ఒకసారి ప్రొడక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి క్యూర్సెల్ అండి. క్యూర్సెల్ ఇది ప్యాకెట్. సో, దీనిలో ఒక్కొక్క ప్యాకెట్‌లో 20 సాచెట్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్‌లో 20 సాచెట్స్ ఉంటాయి. సింపుల్‌గా అది ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఎంప్టీ స్టమక్ తోటి ఒక ప్యాకెట్ కట్ చేసి ఈ ప్యాకెట్ సింపుల్‌గా ఉంటుంది. ఒక 2 గ్రామ్స్ ఉంటుంది దీనిలో. ఏమేమి ఉంటుందో మీకు చెప్తా. ఈ ప్యాకెట్‌ని ఎర్లీ మార్నింగ్ లేసి ఎంప్టీ స్టమక్‌తో మనం ఆహ్, నేల కింద పోసుకోవాలి. సబ్లింగ్వల్ సిస్టమ్ అంటారు. తీసుకోవడం వల్ల ఏందంటే ఎటువంటి హెల్త్ ఛాలెంజ్ అంటే మనం జనరల్‌గా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్, అలానే పింపుల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్స్, మంత్ వచ్చినప్పుడు పెయిన్, మెన్స్ట్రువల్ పెయిన్, అల్సర్స్, అలానే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్, పెరాలసిస్ ఒకటని కాదు. మనం అన్ని రకాల సమస్యలు చూస్తూ ఉంటాం. ఇవన్నీ రావడానికి ఒక మూల కారణం ఏంటంటే బాడీ అంతా కూడా ఎసిడిక్ అయ్యి మన సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వటమే. అయితే ఇక్కడ దీని పేరే క్యూర్ సెల్ అండి. మన సెల్‌ని క్యూర్ చేసేది క్యూర్ సెల్. ఇది ఎవ్రీడే మనం తీసుకోవటం వల్ల ఏందంటే దీనిలో ఒక మంచి టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ఏంటి అంటే స్టెమ్ సెల్ టెక్నాలజీ. స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే చిన్నప్పుడు మనం
మనం పుట్టినప్పుడు అంటే అసలు ఒక బిడ్డ ఎలా పుడుతుందని చూస్తే ఒక అండము శుక్రకణం కలిసినప్పుడు ఫస్ట్ ఏర్పడే దాన్ని మెయిన్ జైగోట్ అంటారు, మూలకణం అంటారు, ఒక స్టెమ్ సెల్ అంటారు. ఈ స్టెమ్ సెల్కి ఎంత పవర్ ఉందంటే మన బాడీలో మొత్తం ఒక 220 రకాల సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ అన్నింటిని కూడా క్రియేట్ చేసింది ఎవరు అంటే ఆ ఫస్ట్ వచ్చిన మూలకణమే, చిన్న మూలకణం ఫస్ట్ స్టెమ్ సెల్. ఈ స్టెమ్ సెల్ వచ్చిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేస్తున్నారు, బొడ్డుతాడు అంటారు, బొడ్డుతాడు. ఈ బొడ్డుతాడిని కట్ చేసి బయట పడేస్తున్నారు. అంతకుముందు మన తాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ మధ్య గరిపాటి వీడియో కూడా ఒకటి ఫేమస్ అయింది. చిన్నప్పుడు వాళ్ళకి బొడ్డుతాడు కట్ చేసి దాన్ని ఒక చిన్న తాయెత్తలా కట్టి ఇక్కడ చేతికి కానీ మొల్లో కానీ కట్టేవాళ్ళు, మెల్ల వేసుకునేవాళ్ళు కొంతమంది. అంటే ఆ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఓపెన్ చేసి ఆ డిఎన్ఏ ప్రకారం ఎక్కడ రిపేర్ జరగాలో చేసే విధంగా ఉంటుందని చెప్పి అలా చేశారు, మనకు తెలియదు. రాను రాను దాని ఇంపార్టెన్స్ తెలియక మనం ఏం చేస్తామంటే కట్ చేసి బయటపడేయడం మొదలుపెట్టాం. కానీ ఒక 15 ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి మనం చూస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి ఒక సజెషన్ చెప్తున్నారు, ఇలా స్టెమ్ సెల్స్ మీ బిడ్డ దాచిపెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో ఈ పిల్లవాడికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు మళ్ళీ ఆ స్టెమ్ సెల్స్ తీసుకొచ్చి బాడీలో ఎక్కించినప్పుడు ఎక్కడైతే ఆర్గాన్ పాడైందో, సపోజ్ ఒక క్యాన్సర్, ఒక బీపీఓ, షుగర్ ఏదో వచ్చింది అంటే ఒక ప్యాంక్రియాస్ పాడైపోయింది, ఆ సెల్స్ అన్నీ కూడా ప్యాంక్రియాస్ సెల్స్ కింద కన్వర్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్యాక్టివ్ ఉన్న సెల్స్ని యాక్టివేట్ చేయడం, అలానే పూర్తిగా డెడ్ అయిన సెల్స్ని రిమూవ్ చేయడం ఈ స్టెమ్ సెల్స్ చేసే టెక్నాలజీ. ఇలా చాలా చోట్ల ఆల్రెడీ ఒక 20 సంవత్సరాల దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. దాని ఫ్రెడ్జులే అని చెప్పి ఈయన ఏం చేస్తారంటే అందరం మన స్టెమ్ సెల్స్ దాచిపెట్టుకోలేదు, మరి ఏదైనా అందరికి ఉపయోగపడే విధంగా ఏమైనా స్టెమ్ సెల్స్ దొరుకుతాయని చెప్పి చెక్ చేసినప్పుడు కొన్ని రకాల ఫ్రూట్స్లో మనకి మానవులకి ఈక్వల్గా ఉండే స్టెమ్ సెల్స్ ఉండే విధంగా ఉన్నాయన్నమాట. అది గ్రీన్ యాపిల్, అంటే మనం చూడటానికి గ్రీన్ యాపిల్లా ఉంటుంది. స్విట్జర్లాండ్లో పండే ఒక స్పెషల్ తెగండి 250 రకాల గ్రీన్ యాపిల్స్లో ఇదొకటి, మాలస్ డొమెస్టికా అంటారు. ఈ మాలస్ డొమెస్టికాలో ఉన్న స్టెమ్ సెల్స్ మానవుల స్టెమ్ సెల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కొంతమంది మీద ప్రయోగం చేయడం జరిగింది. వాళ్ళకి బీపీ తగ్గిన వాళ్ళు ఉన్నారు, షుగర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి కావాలంటే క్యూర్ స్టెమ్ సెల్ టెక్నాలజీ అని కొట్టండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాకే దీని మీద క్యాన్సర్ తగ్గి హెచ్ఐవి తగ్గిన పేషెంట్స్ కూడా ఉన్నారు, అంత బాగా పనిచేస్తుంది ఆ స్టెమ్ సెల్. ఈ ఒక్క స్టెమ్ సెల్లే కాకుండా సోలార్ విటీస్ అంటారు, రెడ్ గ్రేప్స్, మన ఎర్ర ద్రాక్ష అలా ఉంటుంది, దాని నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ని కూడా కలెక్ట్ చేసి ఈ 2 రకాల స్టెమ్ సెల్స్తో పాటు కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్, అంటే ఒక మనిషికి అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాడుతూ తగ్గించుకునే కంటే బాడీలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ బాగా డెవలప్ అయిందో ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా చూసుకోవటం ఉత్తమం. సో ఆ విధంగా అసలు ప్రాబ్లమే రాకుండా ఉంటే ఎన్ని ఉండవు కదా. సో దానికోసం ఏం చేశారంటే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని దీనిలో యాడ్ చేయడం జరిగింది, ఆ 2 రకాల స్టెమ్ సెల్స్తో పాటు. దీనిలో కొన్ని రకాల అలానే అకాయ్ బెర్రీ, మనకు అందరూ తెలుసు అకాయ్ బెర్రీ వల్ల ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా, బ్లూబెర్రీ, అలానే బార్లీ గ్రాస్, ప్రెగ్నెంట్ లేడీ బిడ్డలు డెలివరీ అయినప్పుడు అంటే అందరికీ గోధుమ గడ్డి తెలుసు, గోధుమ గడ్డి ఏంటంటే హీట్ చేస్తుంది, కానీ ఇక్కడ బార్లీ గ్రాస్ ఏంటంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది బార్లీ గ్రాసు. అలానే బ్లూబెర్రీ, తర్వాత క్లోరిల్లా ఎక్స్ట్రాక్ట్. క్లోరిల్లా అంటే దానిలో మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అని విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఇలాంటి విటమిన్స్తో పాటు మనందరూ తెలుసు సునీత విలియమ్స్ పైకి వెళ్ళి మనకు 9 మంత్స్ ఆల్మోస్ట్ పైపైనే తిరిగింది అంతరిక్షంలో. మరి వాళ్ళు పెద్ద పెద్ద ఫుడ్స్ తీసుకెళ్ళలేదు, కానీ అప్పుడు అక్కడ ఎలా ఉన్నారు అంటే ఇలాంటి క్లోరిల్లా లాంటి ఎక్స్ట్రాక్ట్ తీసుకెళ్ళటం వల్ల అలాంటి ఎక్స్ట్రాక్ట్ కూడా దీనిలో యాడ్ చేయడం జరిగింది. అలానే బ్లాక్ కోహోష్ లేడీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేలా సపోర్ట్ చేస్తుంది. అలానే మంత్ వచ్చినప్పుడు ఏదైనా పెయిన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని సపోర్ట్ చేస్తుంది. ఇలా అన్ని రకాల అస్ట్రాక్సింథిన్, అస్ట్రాక్సింథిన్ అంటే వరల్డ్లో ది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే అస్ట్రాక్సింథిన్, అది కూడా దీనిలో యాడ్ చేయడం జరిగింది. అలానే ఒమేగా 369, ఒమేగా 6 ఒమేగా 9 మనం తీసుకునే కొన్ని రకాల ఆయిల్స్లో వస్తుంది, కానీ ఒమేగా 3 రావటం లేదు. అది కూడా చేపల నుంచి వచ్చిన ఒమేగా అందరికీ ఒక్కోసారి సెట్ అవ్వట్లేదు, దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాను. అందుకని న్యాచురల్గా ఫుడ్స్ నుంచి వీటి నుంచి ఉమ్, తీసిన ఒమేగా 3ని కూడా ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 కూడా దీనిలో యాడ్ చేయడం జరిగింది. ఇలా ఒక 7 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఒక 2 స్టెమ్ సెల్స్ని కలిపి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. ఇది రోజు తీసుకునే ప్రాసెస్ ఏంటంటే ఎంటీ స్టమక్ తోటి పొద్దున్నే లేవగానే నేలకి నీళ్ళ పైకి లేపి నేల కింద పోసేసి నేలకిని కొంచెం గట్టిగా మూయాలి. ఇలా మూసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్లో ఒక తొందరగా లాలాజలం వల్ల కరిగి బయటకు వచ్చినా మింగేయచ్చు, ఏం కాదు. అది రాను రాను 1 వీక్ 10 డేస్ తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే గట్టిగా మూసామో అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మన నేల కిందే ఉంటుంది. అప్పుడేమవుతుందంటే సబ్లింగ్వల్ సిస్టమ్ ద్వారా మొత్తం బ్లడ్లో కలిసి ఎక్కడైతే ఆర్గాన్స్ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి ఆర్గాన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మినిమం ఒక 6 మంత్స్ వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు అయినా కానీ ఇది వాడుకోవడం వల్ల ఫ్యూచర్లో రాకుండా కాపాడుతుంది. అలా అన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. ఇది ఒక మంచి ప్రోడక్ట్ అండి. ఇంకా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చుంటే దీని గురించి ఇంకా చాలా క్లియర్గా చెప్తారు.
గత వన్ ఇయర్ 1 ఇయర్ 2 మంత్స్ నుంచి ఈ ప్రొడక్ట్ మార్కెట్లో విజృంభించిందండి. విజృంభణ చేసింది. అంటే ఇంకా వేరే ఏ ప్రొడక్ట్ పనిచేయనంత ఎక్సలెంట్గా అన్ని ప్రొడక్ట్స్ని కొట్టేసి టాప్ టాప్ వన్కి వచ్చింది. అలాంటి ఒక ప్రొడక్ట్ ఇది. ప్రతి మనిషి కూడా ఇది మనం వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్ పొందొచ్చు. ఇది ఒక ప్రోడక్ట్. అలానే రెండోది బ్యూటీకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళం కూడా అందంగా ఉండాలనుకుంటాం. అందంగా ఉండాలనుకుంటే దీనిలో కూడా స్టెమ్ సెల్స్ ద్వారా కొంత అందం వస్తుంది. అది కాకుండా లేడీస్ కోసం ఒక స్పెషల్ ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. స్నో ఫాస్ట్ స్టెమ్. ఇది కూడా స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఇది కూడా మనం ఎవ్రీడే నెల కింద మనం పెట్టుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకునే ప్రొడక్టే. ఇదొక ప్రొడక్ట్. దీనిలో ఏముంది అంటే గ్రేప్ ఎక్స్ట్రాక్ట్. అంటే మనకి స్కిన్‌కి కావాల్సిందంటే అన్నీ కూడా గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ అంటే బ్లాక్ గోజీ ఎక్స్ట్రాక్ట్, లూటిన్ అండ్ చాలా చాలా రకాలు అంటే మన బ్యూటీకి సంబంధించి ఏదైతే కావాలో అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి కొలాజన్ ఇంప్రూవ్ అవుతుందండి. కొలాజన్ అంటే స్కిన్ బాగా గ్లో రావటం. చాలామంది సినిమా యాక్టర్స్ ఏం చేస్తారంటే కొలాజిన్ కోసం బయట కెమికల్స్ వాడతారు. కెమికల్ ఉన్న కొలాజిన్ వల్ల ఫ్యూచర్‌లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్‌గా తీసిన ప్రొడక్ట్ నుంచి మనకి కొలాజిన్ రావడం వల్ల చాలా బాగా ఫేస్ కానీ అన్నీ కూడా మన స్కిన్ కూడా మన అంటే స్కిన్ అంటే అందం కోసమే కదండి, ఆరోగ్యం కోసం కూడా. సో డీప్ హైడ్రేషన్ జరుగుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ప్రొడక్ట్. ఇది ఒక ప్రొడక్ట్ రెండోది. అలానే మూడో ప్రొడక్ట్ బ్లాస్ట్ స్టెమ్. సారీ, ఇలా చూపిస్తా. బ్లాస్ట్ స్టెమ్ అంటే ఇప్పుడు విపరీతమైన అందరికి కూడా ప్రతి మనిషికి కామన్గా ఉండేది ఏంటంటే టెన్షన్. అలానే రకరకాల ఒత్తిడుల వల్ల ఏంటంటే సరైన సెక్సువల్ వీక్నెస్ తొందరగా వస్తుంది. ఇందా మనం వాడిన ప్రొడక్ట్ ఇది వాడిన తర్వాతే చాలామంది సెక్సువల్ వీక్నెస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అంటే సైన్స్ చెప్తున్నా అంటే నేను వేరే విధంగా అనుకోవద్దు. ఈ ప్రొడక్ట్ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో ఈ స్టెమ్ సెల్ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల స్టామినా పెరుగుతుంది. సెక్సువల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో అశ్వగంధ లాంటిది. అలానే కార్డ్ చిప్స్ అంటారు. కార్డ్ చిప్స్ ఉండడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ, అంగస్తంభన సమయంలో కూడా చాలాసేపు ఉండేలా మెయింటైన్ చేస్తుంది అనమాట. హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది. నాట్ ఓన్లీ సెక్సువల్ అండి, బ్రెయిన్ అంటే బ్రెయిన్ దగ్గర నుంచి మొదలు పెడితే నర్వ్ సిస్టమ్ మొత్తం మీద కూడా చక్కగా పనిచేసే ప్రోడక్ట్ ఇది. ఇది కూడా ప్రతి ప్రతి మనిషికి కూడా అంటే వాడే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి పర్సన్ కూడా ఇది వాడుకోవడం వల్ల లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక మంచి ప్రొడక్ట్. ఇది జస్ట్ ఎంట్రీ అయింది. ఇంకా అంటే ఇంకా ఎవరు వాడటం మొదలు పెట్టలేదు. ఈరోజే ఫస్ట్ టైం మీకు ప్యాక్ చూపిస్తున్నాం. అలానే ఈ స్కిన్కి సంబంధించి కూడా ఈరోజే ఫస్ట్ టైం ప్యాక్ చూస్తున్నాం. ఇప్పుడు అంటే ఆర్డర్ పెట్టుకుంటే మనకు వచ్చేస్తాయి ఈ రెండు ప్రొడక్ట్స్, కొత్త ప్రొడక్ట్స్. ఇది ఆల్రెడీ మనం ఒక 1 ఇయర్ 2 మంత్స్ నుంచి మార్కెట్లో మనం చాలామంది వాడుతూ ఉన్నాం. చాలామంది రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రతి ఆదివారం మార్నింగ్ 6:50కి జూమ్ సెషన్ జరుగుతుందండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మీకు లింక్ పంపిస్తారు. మీరు అక్కడ ప్రతి ఒక్కరు కూడా వాడిన వాళ్ళు వాళ్ళకి ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం దానిలో చూడొచ్చు. ఇలా ఈ 3 రకాల ప్రొడక్ట్స్. దీంతో పాటు ఇంకొక ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. ప్రతి మనిషి కూడా రోజు తినే ఫుడ్ కొంచెం అటు ఇటు ఉన్న ప్రతి మనిషి కూడా మినిమం 3 లీటర్లు 4 లీటర్లు వాటర్ తాగుతూ ఉన్నాం. ఈ వాటర్ అనేది ఏంటంటే జనరల్గా అందరం ఏం చేస్తున్నామంటే మున్సిపల్ వాటర్ తాగలేక లేదా బోర్ వాటర్ తాగలేక అందరం ఆర్ఓ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నాం. ఆర్ఓ వాటర్ అంటే నథింగ్ బట్ అది దానిలో ఎటువంటి మినరల్స్ ఉండవు. దాన్ని డెడ్ వాటర్ అంటారు. నేను అనడం కాదు, సైన్స్ చెప్తుంది. ఎందుకంటే మన బాడీకి రోజు 150 నుంచి 100 to 150 టీడీఎస్ ఉన్న వాటర్ మన బాడీకి కావాలి. మనకు కావాల్సిన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ మన బాడీకి సఫిషియెంట్గా అందాలంటే 100 నుంచి 150 టీడీఎస్ ఉన్న వాటర్ తాగాలి. కానీ మీ ఇంట్లో ఉన్న వాటర్లో ఒకసారి టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేసుకోండి ఎంత ఉందంటే 10, 20, మ్యాక్సిమం 25, 30 ఉంటే ఎక్కువ. అంత అంత తక్కువ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఆ ప్యూరిఫికేషన్ అప్పుడు ఏంటంటే ఆ మినరల్స్ మొత్తాన్ని కూడా రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్లో మినరల్స్ మొత్తాన్ని వెనక్కి కొట్టేస్తుంది. సో అందుకని మనకి ఏం మినరల్స్ రావట్లేదు, డెడ్ వాటర్ తాగుతున్నాం. అయితే ఇక్కడ ఈ ప్యూర్ అయోనియా ఈ వాటర్ తాగడం ఇది ఏంటంటే దీన్ని వాటర్ అయనైజర్ అంటారండి. వాటర్ అయనైజర్. ఇది ఆర్ఓ సిస్టమ్ కాదండి. చాలామంది ఇట్లాంటి ఆర్ఓ మా ఇంట్లో కూడా ఉంది, ఇది కూడా ఆర్ఓ సిస్టమ్ అనుకుంటారు. ఇది వాటర్ అయనైజర్ అంటే ఇదేం చేసే పని ఏంటంటే మన వాటర్లో ఉండే ఆల్కలైన్ మినరల్స్ని, ఎసిడిక్ మినరల్స్ని సపరేట్ చేస్తుంది. మన వాటర్లో అందరికీ తెలుసు 2 రకాల మినరల్స్ ఉంటాయి, ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్. ఇప్పుడుదా మనం తాగే వాటర్లో రెండు కలిసి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది రెండింటిని అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు మన బాడీలో 70-80% వాటరే ఉంటుందండి. వాటర్ తాకుండా మనం మ్యాక్సిమం 1 డే 2 డేస్ కల్లా బాడీ డిహైడ్రేషన్ అయిపోయి రకరకాల హెల్త్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతాయి. సో వాటర్ చాలా ఇంపార్టెంట్. మొత్తం బాడీలో ప్రతి పార్ట్లో కూడా 70-80% వాటరే ఉంది. అలాంటి వాటరు
ఆహ్, మ మనకి బాగా ఉపయోగపడే విధంగా తయారు చేసి ఇచ్చేది అయనైజర్. ఈ అయనైజర్ నుంచి మనం తాగే వాటర్‌లో 150 టీడీఎస్ సెట్ చేసి ఈ డివైస్‌కి ఇవ్వటం వల్ల ఏందంటే అయనైజేషన్ ప్రాసెస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయండి. అంటే జనరల్‌గా మనకు ఫుడ్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఫుడ్ కాకుండా కూడా ఇది యాక్టివ్ హైడ్రోజన్ రూపంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది ఈ వాటర్. మార్కెట్‌లో చాలామంది వినే ఉంటారు. సో, అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తా ఉంటది. ఆల్కలైన్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. జనరల్‌గా నార్మల్‌గా మనం తాగే వాటర్‌లో మీ ఆర్‌ఓ షాప్‌లో టీడీఎస్ పీహెచ్ డ్రాప్స్ అని దొరుకుతాయండి. ఆ పీహెచ్ డ్రాప్స్ తీసుకొచ్చి ఏసినప్పుడు ఏమవుతుందంటే, ఈ వాటర్ అంతా కూడా యెల్లోగా ఉంటుంది. యెల్లో ఉందంటే ఎసిడిక్. అదే మనం ఈ అయనైజర్ నుంచి తీసిన వాటర్ చూస్తే బ్లూ కలర్‌లో వస్తుంది. 8 పీహెచ్, 9 పీహెచ్, 9.5 పీహెచ్ వరకు మనం తాగొచ్చు. అలాంటి ఆల్కలైన్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. మన బాడీకి కావాల్సిన మొత్తం మినరల్స్ మొత్తం కూడా సఫిషియెంట్‌గా అందజేస్తుంది. అలానే మైక్రో క్లస్టరింగ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. జనరల్‌గా వాటర్‌కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే 24-26 మాలిక్యూల్స్‌తో ఉంటుంది మనం తాగే వాటర్. అంటే నేను ఇంత చూపించే ఇంత ఉండదులెండి. జస్ట్ H2O 24-26 కలిసి ఒక ఒక క్లస్టర్‌లా తయారవుతుంది. అది మనం తీసుకున్న తర్వాత లోపలికెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ గాని, ఆక్సిజన్ గాని తీసుకెళ్ళి సెల్స్‌కి అందించేది వాటరే. కానీ ఆ వాటర్ సైజ్ మందంగా ఉంది. సెల్ సైజ్ చాలా చిన్నగా ఉంది. దీనిలోకి వెళ్ళడం లేదు కాబట్టే మనకి తొందరగా బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. సో, ఈ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ వల్ల అది చాలా పలచగా మారి 5-6 మాలిక్యూల్సే చాలా పలచగా అవుతుంది. ఇది తాగినప్పుడు మనం చాలా హెల్తీగా తయారవుతాం. తాగినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. హ్యాపీనెస్సే కాదండి, అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడేది ఈ వాటర్. అలానే యాక్టివ్ హైడ్రోజన్ ఉంటుంది. ఇలా దీనికి ఒక డెమాన్‌స్ట్రేషన్ ఉంటుందండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో దీని గురించి కూడా వాళ్ళు మీకు చెప్తారు. ఇలా 4 రకాల ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఒకటి క్యూర్సెల్ ప్రొడక్ట్, రెండోది బీటెక్‌కి సంబంధించిన ప్రొడక్ట్, మూడోది మెన్‌కి సంబంధించిన ప్రొడక్ట్, నాలుగోది వాటర్‌కి సంబంధించిన ప్రొడక్ట్. ఈ 4 రకాల ప్రొడక్ట్స్, ఈ 3 ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎంటర్ అయినాయి. సో, రాబోయే ఒక 6 మంత్స్, 1 ఇయర్‌లో బ్లాస్ట్ అవ్వబోతుంది బిజినెస్ మొత్తం గూడా. అంటే మన జీవితంలో ఇప్పటివరకు మనం ఊహించినంత ఇన్‌కమ్ వచ్చే విధంగా బిజినెస్ ప్లాన్ గూడా క్రియేట్ చేయడం జరిగింది. మరిక్కడ మరి దీని కాస్ట్ ఎలా ఉంటుంది? ఇంతకుముందు మనం చూసిన క్యూర్సెల్ ప్రొడక్ట్ వచ్చేసి రూ. 6,850 అండి దీని కాస్ట్ ఒక్కోటి. మనం రూ. 6,850 పే చేసినప్పుడు ఇలాంటివి మనకు 3 ప్యాకెట్లొస్తాయి. ఈ 3 ప్యాకెట్లు ఒక్కో దానిలో 20 సాచెట్స్ ఉంటాయి. ఇలాంటి సాచెట్స్. అంటే ఒక మనిషి వాడాలంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ వస్తాయి. 60 సాచెట్స్ వస్తాయి. అంటే జనరల్‌గా అయితే 6,850 2 ప్యాకెట్లే. ఒక ప్యాకెట్ ఇంట్రడక్షన్ ఆఫర్ కింద స్టార్టింగ్‌లో మనకి ఒక ఎంకరేజ్‌మెంట్ కోసం ఒక ప్యాకెట్ ఎక్స్‌ట్రా ఇవ్వడం జరిగింది. 3 ప్యాకెట్లొస్తాయి. అలానే బీటెక్‌కి సంబంధించిన దానిలో కూడా 20 సాచెట్స్ ఉంటాయి. 3 ప్యాకెట్స్ వస్తాయి. కానీ మెన్‌కి సంబంధించిన బ్లాస్ట్ ఇంతకుముందు మనం చూసాం కదా! ఇది మాత్రం 15 సాచెట్స్ ఉంటాయండి దీనిలో. ఇది దీనిలో 2 ప్యాకెట్సే వస్తాయి మనకి. అలానే వాటర్ అయనైజర్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి దీనిలో మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. టైటానియం ప్లేట్స్ మీద మళ్ళీ ప్లాటినం కోటింగ్ ఉంటుంది. ఇలా ఉండే ప్లేట్స్‌ని బట్టి ఈ మిషన్ అనేది డివైడ్ అవుతుంది. దీనిలో 5 ప్లేట్స్ ఉండే మిషన్ ఉంది. 7 ప్లేట్స్ ఉండే మిషన్ ఉంది. 12 ప్లేట్స్ ఉండే మిషన్ ఉంది. సో, మనకి అన్నిట్లో ఏది బెస్ట్ సార్ అంటే అన్నీ బెస్టే. ఏది కావాలంటే ఎవరి స్టేటస్ కొద్దీ వాళ్ళని కొనుక్కోవచ్చు. సో, ఏదో ఒక మిషన్ మనం తీసుకొని వాడటం వల్ల చిన్న మిషన్ వచ్చేసి 1,97,000, రెండోది వచ్చేసి 7 ప్లేట్స్ వచ్చేసి 2,35,000, మూడోది వచ్చేసి 3,50,000. ఈ డివైస్‌లు 3 కూడా 3 మంచివే. సో, మనం ఒక డివైస్ కొనుక్కొని వాడటం మొదలుపెట్టిన తర్వాత, ఆ వాటర్ తాగటం మొదలుపెట్టిన తర్వాత 1 వీక్, 10 డేస్ కల్లా చాలా హెల్త్ ఛాలెంజెస్, మన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, మోకాళ్ళ నొప్పుల మీద పనిచేస్తుంది, యాక్టివ్‌నెస్ పెరుగుతుంది, ఫేస్‌లో షైనింగ్ వస్తుంది. సో, చిన్న పిల్లలకి కూడా మనం ఆ వాటర్ చిన్నప్పటి నుంచి అంటే మంచి మినరల్ వాటర్ తాపించడం వల్ల ఏందంటే, వాళ్ళ అనారోగ్య సమస్యలు పాడవకుండా మనకి చాలా హెల్తీగా అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒకటే ఇవ్వడం బాధ్యత కాదు. వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వటం మన బాధ్యత కాబట్టి, మన పిల్లల కోసం అయినా సరే ఖచ్చితంగా మనం ఈ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి, మనం కూడా అప్డేట్ అవ్వాలి. సో, ఇలా మనకి 3 రకాల మెషిన్స్ ఉన్నాయి. మరి ఈ 4 రకాల ప్రొడక్ట్స్ తోటి మనం ఎన్ని ఇన్‌కమ్స్ తీసుకోవచ్చు అంటే 7 రకాల ఇన్‌కమ్స్ వస్తాయండి. మనం చేసే పని ఒకటే. క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడుకున్నా నాకు ఈ రిజల్ట్ వచ్చింది. మీరు కూడా తీసుకొని వాడుకోండి. లేదు బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్ వాడుకున్నా నాకు ఈ రిజల్ట్ వచ్చింది. మీరు కూడా వాడుకోండి. అయానియో ప్రొడక్ట్ తీసుకొని అయనైజ్డ్ వాటర్ తాగడం వల్ల నాకు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మా ఫ్యామిలీ అంతా ఇంత హ్యాపీగా ఉన్నాం. హాస్పిటల్‌కి వెళ్ళకుండా మన ఇంట్లోనే ఇంత చాలా తక్కువ ఖర్చుతోటి ఉంటున్నాం. చాలా బాగుందని చెప్పడం మొదలుపెట్టాం. ఇప్పటిదాకా మనం ఒక సినిమా చూసి 10 మందికి చెప్పాం. మనకేం డబ్బులు రాలేదు. మనల్ని ఎవరు గుర్తించను కూడా గుర్తించలేదు. ఒక ల్యాప్‌టాప్ కొనుక్కున్నాం, ఒక టీవీ కొనుక్కున్నాం, ఒక కారు కొనుక్కున్నాం, ఏ వస్తువు కొనుక్కున్నా మనకు తెలిసిన వాళ్ళకి చెప్తానే ఉన్నాం. చెప్పినప్పుడు ఎప్పుడు మనకి కనీసం అప్రిషియేషన్ కూడా రాలేదు. కానీ అదే పని ఇక్కడ చేస్తే ఇద్దరికి చెప్పాలండి. అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి. సరే మనకు తెలిసిన వాళ్ళకి మొత్తానికి మరి ఇలా బాగుంది, బాగుందని చెప్పడం వల్ల మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఎందుకు ఇస్తుంది మనకి ఇన్‌కమ్ అంటే ఫ్రెండ్స్, జనరల్ మనకు వస్తువు కొన్నప్పుడు ఎక్కడ కొంటాం? ఒక పెన్ను కావాలి. ఎక్కడ కొనుక్కుంటాం? మన దగ్గర ఉన్న షాప్‌లో కొనుక్కుంటాం.
మరి ఆయన ఎక్కడ తెచ్చుకుంటాడు? హోల్‌సేలు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, స్టాకిస్టు, నేషనల్ స్టాకిస్టు, సి&ఎఫ్ ఏజెంటు, ఇలా మార్కెటింగ్ సిస్టమ్ అంతా ఒక సిస్టమ్ ఉంది. అందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మనం కొనుక్కునే ప్రతి వస్తువు కూడా ఇలా ట్రెడిషనల్ వేలోనే కొనుక్కున్నాం. మరి మనకు ఒక పెన్ ఇక్కడ మనం రూ. 10 పెట్టి కొన్నాం. మ్యానుఫ్యాక్చర్ ఎక్కడో పూణేలో ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ రూ. 10 పెట్టి కొన్నాం అంటే ఆయన కూడా రూ. 10 పడి ఉంటుందా? ఖచ్చితంగా పడదు. ఎంత పడుతుంది? రూ. 2, రూ. 3 పడొచ్చు. మరి మధ్యలో అమౌంట్ అంతా ఏమవుతుందంటే ఈ మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తలా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ దీనికి సంబంధించిన యాడ్స్, అలానే దీనికి సంబంధించిన కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకుంటే మొత్తం అన్నీ చూసుకుంటే అది రూ. 2, రూ. 3 పెన్ను మనకు రూ. 10 అవుతుంది. ఇంకా కొన్ని మెడిసిన్స్ అయితే 10 పైసలు రూ. 10 పెట్టుకునే కూడా ఉన్నాయి. సో అన్నింటిని నేను కంపేర్ చేయట్లేదు. అట్లీస్ట్ 50-60% అయితే మ్యాక్సిమం పోవడానికి అవకాశం ఉంది మధ్యలో వాళ్ళకి. అయితే ఈ కంపెనీ ఏముంటుందంటే ప్రొడక్ట్ నేను తయారు చేస్తా, క్వాలిటీ ప్రొడక్ట్, ది వరల్డ్ బెస్ట్ ప్రొడక్ట్, వరల్డ్లో ది బెస్ట్ ప్రొడక్ట్ నేను తయారు చేస్తాను. ఫస్ట్ మీరు వాడండి. మీకు నచ్చిన తర్వాత మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మీరు రికమెండ్ చేయండి. ఆ మధ్యలో పోయి మిడిల్ మ్యాన్కి పోయే డబ్బులే మీకు ఈ విధంగా ఇస్తానని చెప్పి మనకి 7 రకాల ఇన్కమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఇందా మనం ఫస్ట్ అనుకున్నాం మన జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్కి వెళ్ళడానికి, మన పిల్లల్ని బాగా చదివించుకోవడానికి, లేదా మనకు డ్రీమ్ కార్ ఉంది, కారు కొనుక్కోవడానికి, మంచి విల్లా కొనుక్కోవడానికి, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఏ వస్తువు కావాలన్నా కాస్ట్ చూడకుండా కొనుక్కునే విధంగా అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నా మనకి ఇక్కడ ఈ ఆపర్చునిటీ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 7 రకాల ఇన్కమ్స్ ఫ్రెండ్స్. ఒకటే పని, బాగుంది వాడుకోండి, బాగుంది వాడుకోండి, చాలా బాగుంది వాడుకోండి, అంతే సింపుల్. ఇక్కడ మనకి 7 రకాల ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. రెండోది కస్టమర్ కేర్ ఇన్కమ్. మూడోది మ్యాచింగ్ ఇన్కమ్. నాలుగోది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఐదోది లైఫ్ టైం రివార్డ్స్. ఆరోది ర్యాంక్ అచీవ్మెంట్. అలానే ఆమ్, ఏడోది వచ్చేసి ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. ఇక్కడ బిజినెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే బీబీ రూపంలో జరుగుతుందండి. బీబీస్ అంటారు. అంటే ఒక ప్రోడక్ట్ కొన్నాం. సపోజ్ ఇప్పుడు మీరు ఒక క్యూర్సెల్ ప్రోడక్ట్ కొనుక్కున్నారు. దీనికి ఎంత బీవీ వస్తుందంటే 50 బీవీ వస్తుంది. 50 బీవీ. అలానే ఒక అయనైజర్ కొనుక్కున్నారు. అది 5 ప్లేట్స్ కొనుక్కుంటే దాని మీద మీ కంపెనీ 800 బీవీ ఇస్తుంది. 800 బీవీ బిజినెస్ వాల్యూమ్. అలానే రెండో మిషన్ కొనుక్కుంటే 1000 బీవీ ఇస్తుంది. మూడో మిషన్ కొనుక్కుంటే 3,50,000ది సుమారుగా 1,500 బీవీ ఇస్తుంది. అంటే బీబీలను బట్టి, బీవీ మ్యాచింగ్ని బట్టి, బీబీలను బట్టి మనకు ఆ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో బీవీ బిజినెస్ వాల్యూమ్ ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కంపెనీ ఇంటర్నేషనల్గా బిజినెస్ చేయబోతుంది. ఆల్రెడీ అన్ని కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేయబోతుంది. కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే అన్నిటిని డైరెక్ట్ రూపీస్లో కాకుండా ఎన్వైసి అంటారు. ఒక ఎన్వైసి ఈక్వల్ టు 90 రూపీస్ అండి. ఒక ఎన్వైసి ఈక్వల్ టు 90 రూపీస్. అంటే ఈ ఎన్వైసీల రూపంలో మనకి ఇన్కమ్ ఇస్తుంది. అందరు రెడీయా ఫ్రెండ్స్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి? సో ఇప్పటివరకు మీరు వినపోయినా కొంచెం పర్లేదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మన లోపలికి వెళ్ళిన తర్వాత అది చేయాల్సిన రియాక్షన్స్ మొత్తం చేస్తే ఆటోమేటిక్గా. సో ఇప్పటి నుంచి మనం ఈ ప్లాన్ జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఒక 20 మినిట్స్, 20 మినిట్స్ బిలోనే రైట్. దీనిలో ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడుకుంటూ ఉన్నారు, బాగుంది. ఈ తెలిసి మీరు వాడుకునే ప్రోడక్ట్ మీకు తెలిసిన ఫ్రెండ్కి చెప్పారు. ఆయన కూడా ఒక 6,850 పెట్టి 3 క్యూర్సెల్ ప్యాకెట్స్ కొనుక్కొని వాళ్ళ మదర్కి, ఫాదర్కి ఆయన వాడటం మొదలుపెట్టాడు. సో అంటే జస్ట్ మీరు ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు కంపెనీకి. కంపెనీ ఏముంటుందంటే మీరు ఒక పర్సన్ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఒక ఇంట్రడ్యూస్ అవ్వగానే కంపెనీ మీకు ఏం చేస్తుందంటే 5 ఎన్వైసీ ఇస్తుంది. 5 ఎన్వైసీ అంటే రూ. 450. అంటే ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి ఒక 50 బీవీ వస్తుంది. దాంతోపాటు 450 రూపాయలు రిఫరల్ అమౌంట్ వస్తుంది మనకి, డైరెక్ట్ రిఫరల్. అదే మీరు ఒక ఐనైజర్ని ప్రమోట్ చేశారు అంటే ఆయన వాటర్కి సంబంధించిన డివైస్ ఇది బాగుంది, మాకు చాలా అవసరం, మాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి అని చెప్పి ఒక డివైస్ కొనుక్కున్నారు. సపోజ్ 2,35,000 రూపాయల డివైస్ కొనుక్కున్నారు. ఆయన్ని మీరు డైరెక్ట్గా రిఫర్ చేయడం వల్ల కంపెనీ ఏం చేస్తుందంటే 1000 బీవీ వస్తుంది దానికి. 1000 బీవీ అంటే దానిలో 10% అంటే మనకి 9,000. 100 ఎన్వైసీ వస్తుంది. 100 ఎన్వైసీ ఈక్వల్ టు 9,000. అంటే ఒక మిషన్ డైరెక్ట్గా ఇది బాగుందని చెప్పి ప్రమోట్ చేసినందుకు గాను కంపెనీ మీకు ఇచ్చింది రూ. 1,000 అండి. సారీ 10,000, 9,000. అంటే 1000 బీబీలో మనకి 100 ఎన్వైసీ వస్తుంది, 9,000 వస్తుంది. అలానే ఇంకొకళ్ళు క్యూర్సెల్ ప్యాకెట్ మ్యాన్ బ్లాస్ట్ కొనుక్కున్నారు. దాని మీద మళ్ళీ మీకు 450 వస్తుంది. ఇంకొకళ్ళు చిన్న ఐనేజర్ కొనుక్కున్నారు. 7,200 వస్తుంది. ఒకళ్ళు 15,000 3,50,000 కొనుక్కున్నారు, 15,000 వస్తుంది. అట్లా మీరు ఎంతమందిని మీ మీ ఐడి నెంబర్ తోటి మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి పరిచయం చేస్తారో, మీరు పరిచయం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తి కొనుక్కున్న డివైస్ని బట్టి, ఆ వ్యక్తి కొనుక్కున్న క్యూర్సెల్ ప్యాకెట్ని బట్టి ఆయనకి ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది మీకు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? 450, అలానే 9,000, అలానే 15,000, అలా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ జస్ట్ ఇంట్రడక్షన్ చేస్తున్నందుకే. ఇది ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్.
సో మనం ఎంతమందినైనా మనం ప్రమోట్ చేయొచ్చండి. ఇక్కడ మనకి సెకండ్ ఇన్కమ్ ఏంటంటే మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. మ్యాచింగ్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే అటొకటి ఇటొకటి. సపోజ్ మీరు అయోనియా, అటొక అయోనియా ఇటొక అయోనియా ఇంట్రడ్యూస్ చేశారు. 10% డైరెక్ట్గా వచ్చింది. అంటే 100 ఎన్వైస్ అంటే 9000. దీనికి మ్యాచింగ్ ఇన్కమ్ మీకు అటొకళ్ళు ఇటొకళ్ళు వచ్చినందుకు కంపెనీ ఏం చేస్తుందంటే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా 1000 బీబీని మ్యాచ్ చేసి మీకు ఇంకొక 9000 అదనంగా వస్తుంది. అంటే సింపుల్గా ఏంటంటే మీరు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, మీ ఇష్టం వచ్చిన ప్రోడక్ట్. మీరు ఏ టీంలోకి ఇంట్రడ్యూస్ చేశారు, బి టీంలోకి ఇంట్రడ్యూస్ చేశారు. సపోజ్ వాళ్ళిద్దరు అయోనియా ఇటొక అయోనియా తీసుకుంటే, అంటే అయనైజర్ మిషన్ తీసుకుంటే వాళ్ళు 2,35,000 తీసుకుంటే, వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసినందుకు కంపెనీ 9,000 ఇచ్చింది. వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసినందుకు కంపెనీ 9,000 ఇచ్చింది. అంటే 18,000 ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసినందుకు. వీళ్ళిద్దరిని మళ్ళీ మ్యాచింగ్ చేస్తుంది కంపెనీ. సెకండ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా మళ్ళీ మీకు కంపెనీ 9,000 ఇస్తుంది. అంటే సింపుల్గా మీరు ఇద్దరికి డివైసులు ప్రమోట్ చేసినందుకు కానీ కంపెనీ మీకు దాదాపు 27,000 ఇస్తుందండి. సో సెకండ్ది మ్యాచింగ్ ఇన్కమ్, ఈ మ్యాచింగ్ ఇన్కమ్. అలానే ఇక్కడ కంపెనీకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిందండి. ఎవరైతే మీరు మీకు ఎవరు మిమ్మల్ని మీ తెలిసిన ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ కానీ మీరు డివైస్ తీసుకోండి అని చెప్పి ప్రమోట్ చేశారో, కంపెనీ ఏం చేస్తుందంటే లాంచింగ్ ఆఫర్ కింద జస్ట్ ఇంట్రడక్షన్ మొన్న 26th లాంచ్ అయింది కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే డివైస్ కొనుక్కున్నారో, సపోజ్ ఇప్పుడు మీరు నాకు డివైస్ గురించి చెప్పారు, నేను డివైస్ కొనుక్కున్నాను. 2,35,000 పెట్టి నేను సెకండ్ మోడల్ డివైస్ కొనుక్కున్నాను, 7 ప్లేట్స్ డివైస్ కొనుక్కున్నాను. దీని కంపెనీ ఏం చేస్తుందంటే ఆ 35,000 ఏంటంటే కంపెనీ గవర్నమెంట్ కంటే ట్యాక్స్ అండి, జిఎస్టీలు ఇవన్నీ ట్యాక్స్లు ఉంటాయి. ఆ 35,000 పోను 2,00,000 ఉంది, అసలు అమౌంట్ 2,00,000 ఉంది. ఈ 2,00,000లో 50% అంటే 1,00,000 రూపాయలని డివైడెడ్ బై 30 మంత్స్, అంటే నాకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద 1,00,000 రూపాయలని 30 నెలలకు షేర్ చేసి ప్రతి నెల కూడా నా అకౌంట్లోకి డబ్బులు వేస్తూ ఉంటుంది. ఎంత బాగుంది ఫ్రెండ్స్. అంటే ఒక అయానియో డివైస్ కొనుక్కుంటే 2,35,000లో 2,00,000లో 1,00,000 రూపాయలు మళ్ళీ వెనక్కి వచ్చే ఆపర్చునిటీ ఉంది కస్టమర్కి. నేను కస్టమర్, నాకు మళ్ళీ 1,00,000 రూపాయలు వెనక్కి వస్తుంది. ఎలా అంటే 1,00,000 రూపాయలు డివైడెడ్ బై 30 మంత్స్, అంటే ఎవ్రీ మంత్ 3,333 రూపాయల 33 పైసలు ప్రతి నెల నా అకౌంట్లోకి వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు. ఇప్పుడు నాకు ఎంతకు వచ్చిన డివైస్ అంటే 1,00,000 రూపాయలు తగ్గినట్టే కదా. ఇది కస్టమర్కి వచ్చే బెనిఫిట్, ఇది కస్టమర్ బెనిఫిట్. మరి ప్రమోట్ చేసినందుకు మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీరు పర్చేజ్ చేసిన కస్టమర్కి ఎవ్రీ మంత్ ఎంతైతే అమౌంట్ వస్తుందో 3,333 రూపాయల్లో మీకు 10% వస్తుంది. అంటే 333 రూపాయలు చొప్పున మనకి 30 నెలలు పాటిస్తారు. అంటే సుమారు ఒక 10,000 వస్తుంది. ఇప్పుడు ఒకసారి లెక్కేద్దాం. వాళ్ళని డైరెక్ట్ ప్రమోట్ చేసినందుకు 9,000, మ్యాచింగ్ అయినందుకు 9,000, రెండో వ్యక్తిని ప్రమోట్ చేసినందుకు 9,000, మళ్ళీ ఈ ఇద్దరి మీద ఒక్కొక్కరి మీద నెలకి 666 రూపాయలు చొప్పున ఒక 20,000 రూపాయలు. చూడండి అంతే, ఒక 2 డివైసులు మనం ప్రమోట్ చేస్తే ఇంత ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కస్టమర్కి బెనిఫిటే, మనకి బెనిఫిటే. ఇలా ఇది ఒక స్పెషల్ ఆఫర్. ఇది ఎంతకాలం అంటే మేబీ ఒక 1 మంత్ అలా ఉండొచ్చు. సుమారు ఒక 500 డివైస్ వరకు కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్, మనీ బ్యాక్ ఆఫర్ లేదు. ఓకే, ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఉంది. మీరు ఎవరైతే ఫస్ట్ మీకు అంటే ఎవరైతే ఈ డెమో వింటున్నారో ఫస్ట్ మనకు అవసరం అండి ఈ డివైస్. ఒకసారి మీరు మళ్ళీ దీని లైవ్ డెమాన్స్ట్రేషన్ చూసి మీరు ఒకసారి డెసిషన్ తీసుకొని ఫస్ట్ మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇలా ఎవ్రీ డే కంపెనీ ఏం చేస్తుందంటే ఏ టీంలో ఒక ఐడి వచ్చింది, బి టీంలో ఒక ఐడి వచ్చింది, ఈ ఐడికి ఎంత బీవీ వచ్చింది, ఈ ఐడికి ఎంత బీవీ వచ్చింది, ఈ రెండు బీవీలు మ్యాచింగ్ చేసి దానిలో 10% మీకు మ్యాచింగ్ ఇన్కమ్ కింద ఇస్తుంది. సపోజ్ మీరు 2 క్యూర్సెల్ ప్యాకెట్లు, అటొక క్యూర్సెల్ ప్యాకెట్ ఇటొక క్యూర్సెల్ ప్యాకెట్ కస్టమర్ తీసుకున్నారు, ఒక డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. ఇక్కడ కస్టమర్ అని కూడా వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్, ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రొడక్ట్ తీసుకునే దాంతోపాటు ఆపర్చునిటీ కూడా ఫ్రీగా వస్తుంది. ఈరోజు మనం వింటున్నామంటే ఫస్ట్ టైము మనకి ప్రొడక్ట్ అమ్మడానికి ఈ మీటింగ్ అరేంజ్ చేయలేదండి. మీకు ఒక ఆపర్చునిటీ గురించి కూడా తెలియజేయడం కోసం ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అంటే మనమే ఫస్ట్ కస్టమరు, నెక్స్ట్ మనమే డిస్ట్రిబ్యూటర్. దానికోసం మనమే షాపులు పెట్టాల్సిన పని లేదు, కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేదు, వర్కర్స్ని పెట్టుకోవాల్సిన పని లేదు. మనకు తెలిసిన వాళ్ళకి మనం ప్రమోట్ చేస్తే, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ప్రమోట్ చేస్తే ఇలా 2 టీమ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒకటి ఏ టీము, రెండోది బి టీమ్. అంటే ఏ టీంలోకి ఐడి వచ్చింది, బి టీంలోకి ఐడి వచ్చింది, ఈ రెండింటికి మ్యాచింగ్ అంటారు, జత, పెయిర్. ఒక మ్యాచింగ్ అయినప్పుడల్లా కంపెనీ మనకి ఎంత మ్యాచింగ్ అయితే ఆ రోజుకి అంత ప్రకారం మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ 2 క్యూర్సెల్ ప్యాకెట్లు ప్రమోట్ చేసాం, 50 మ్యాచ్ అయింది. అంటే 50 ఇంటూ 50లో 10% అంటే 5 ఎన్వైసి, అంటే 450 రూపాయలు మనకి మ్యాచింగ్ ఇన్కమ్ కింద ఇస్తుంది. సపోజ్ ఒక టీంలో క్యూర్సెల్ ప్యాకెట్ కొనుక్కున్నారు, ఇంకో టీం వాళ్ళు ఐనేజర్ కొనుక్కున్నారు. ఆ రెండింటికి మ్యాచింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న బీవీని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదండి. అలా ఏ టీంలో ఎంత బీవీ వచ్చింది, బి టీంలో ఎంత బీవీ వచ్చింది, ఆ రెండింటి మ్యాచింగ్ చేసి మన కంపెనీ ఎవ్రీడే ఇన్కమ్ ఇస్తుంది. బాగుందా ఫ్రెండ్స్?
ఇలా రోజుకి ఎంత ఇస్తుంది అంటే 45,000 45,000 ఎవ్రీ డే ఇస్తుందండి. దీనిలో కొన్ని ర్యాంకింగ్స్ ఉంటాయండి. మనం బిజినెస్ డెవలప్ అయ్యే కొంది మనకి 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, ఈ 5 స్టార్ వరకు 45,000 ఇస్తుంది. నెక్స్ట్ వచ్చే ర్యాంక్ సిల్వర్. మీరు ఎప్పుడైతే సిల్వర్ అనే ర్యాంక్ అచీవ్ అయ్యారో మీకు వచ్చే 45,000 కాస్త ఏం చేస్తుందంటే కంపెనీ 90,000 చేస్తుంది. అంటే డబుల్ డబుల్ ఆఫ్ ద అమౌంట్. అంటే ఎవ్రీడే 90,000 అండి, మంత్లీ కాదు. మనం చాలామంది ఎంప్లాయీస్ ఉన్నాం మనందరం. మనందరూ కూడా 10,000, 20,000, 50,000, ₹1,00,000 ఇవన్నీ నెలకు వచ్చే శాలరీ. కానీ ఇక్కడ ఈ ఇన్కమ్, ఈ ప్రొడక్ట్ బాగుంది, మీరు మీకు తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేయండి అని చెప్పినందుకు గాను కంపెనీ ఎవ్రీడే 90,000 ఇస్తుంది. మరి ఇప్పటివరకు ఎవరైనా రోజుకు 90,000 తీసుకునే వాళ్ళు ఉన్నారంటే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో గత సంవత్సరం 2 నెలల నుంచి చాలామంది 90,000 అనే సీలింగ్ అచీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవ్రీడే 90,000 ఎవ్రీడే 90,000 అంటే మంత్లీ 27 lakhs సంపాదించుకునే ఆపర్చునిటీ కంపెనీ మనకి ఇస్తుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ రిస్క్. ఇక్కడ మన మాటే మంత్రం. మనం ఏం మాట్లాడతామో, మనం ఏం చెప్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప మనకి మనకి ఎటువంటి రిస్క్ లేదు. ఇది సెకండ్ ఇన్కమ్ అండి. ఫస్ట్ ఇన్కమ్ డైరెక్ట్ రిఫరల్, సెకండ్ వన్ మ్యాచింగ్ ఇన్కమ్. అలానే మధ్యలో ఒక ఇన్కమ్ వచ్చింది కస్టమర్ కేర్ ఇన్కమ్ అంటారు. మీరు ఒక కస్టమర్కి ఐనేజర్ ఇప్పించినందుకు గాను, మీరు ప్రమోట్ చేసినందుకు గాను కంపెనీ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎంతైతే మనీ బ్యాక్ ఇస్తుందో 30 months పాటు, ఆ మనీ బ్యాక్ వచ్చే దానిలో 10% మీకు ఇస్తుంది. సపోజ్ వాళ్ళకి 5,000 వస్తే మీకు 500. ఓకే. ఇది థర్డ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్. నెక్స్ట్ వండర్ఫుల్ ఇన్కమ్ అండి, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఖచ్చితంగా ఈ ఇన్కమ్ గురించి తెలుసుకోవడానికైనా సరే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో మీరు 1 గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చొని డిస్కస్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మన లైఫ్లో మన ఊహించని స్టేజ్కి వెళ్ళే మంచి ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. మనం ఒకసారి మనకు తెలిసిన ఫ్రెండ్ని పరిచయం చేసాము. అలా మనకు తెలిసిన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తున్నాము. ఒక 5 మంది, 10 మంది, 20 మంది, ఎంతమంది నేను పరిచయం చేస్తుంది. దీనికి లిమిట్ లేదండి. కంపెనీ మాత్రం రెండే లైన్స్ మెయింటైన్ చేస్తుంది. ఒకటి ఏ టీము, రెండోది బి టీము. అంటే ఏ టీంలో అయినా బి టీంలో అయినా లాగిన్ చేసుకుంటూ మనకు వచ్చిన వాళ్ళు మనం డైరెక్ట్గా ఎన్రోల్మెంట్ పెట్టుకొని మనం స్పాన్సర్ చేస్తూ ఉంటే ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూద్దామండి. ఇప్పుడు మనం ఫస్ట్ మీరు తీసుకున్నారు, మీకు తెలిసిన ఒక 10 మందికి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 10 మందిని మీరు తీసుకొచ్చిన 10 మందిని ఏమంటారంటే మీకు ఫస్ట్ లెవెల్ అంటారు. అలానే వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 10 మందిని ఇంట్రడ్యూస్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. వాళ్ళు సెకండ్ లెవెల్ అవుతారు, 100 మంది అవుతారు. వాళ్ళు కూడా 10 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే 1,000 మంది అవుతారు. వాళ్ళు కూడా 10 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే 10,000 మంది అవుతారు. వాళ్ళు కూడా 10 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే 1,00,000 మంది అవుతారు. అంటే ఒక 5 levelsలో మీకు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, ఈ 5 levelsలో దాదాపు ఒక 1 lakh మెంబర్స్ అవుతారు. ఏది అందరూ 10 మందిని చేస్తే. కానీ ఇక్కడ కంపెనీ ఏం కండిషన్ పెట్టింది అంటే మీరు 10 మందిని కాదు 100 మందిని ఏం చేసుకోండి, 1,000 మందిని ఏం చేసుకోండి అనే కండిషన్, మీ ఏ కండిషన్ లేదు, మీ ఓపిక. ఇలా ఎక్కువ మందిని స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలా ఈ 5 levelsలో వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ డైలీ ఇన్కమ్ ఎంతో చూస్తుంది. ఈరోజు వీళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఈ టీంలో ఉన్న 5 levelsలో వాళ్ళందరూ కలిపి ఈరోజు లక్ష రూపాయలు వస్తే ఈ ₹1,00,000 మీకు 10% అంటే ₹10,000 ఆ రోజు మీ ఇన్కమ్. సపోజ్ ఈ 5 levelsలో ఉన్న ఈ 1,00,000 మందిలో ఒక 1,000 మంది యాక్టివ్గా ఉండి తలా ఒక ₹1,000 తీసుకున్నా మొత్తం ఒక 10 లక్షలు అయితే ఆ రోజు మీ ఇన్కమ్ ₹1,00,000. సపోజ్ వీళ్ళందరూ కలిపి ఒక ₹1,00,00,000 వచ్చింది ఒక రోజు అంటే 5 levelsలో వాళ్ళకి, వాళ్ళ అందరూ కలిపి ₹1,00,00,000 వచ్చిందంటే ₹1,00,00,000లో 10% అంటే 10 లక్షలు మీ ఇన్కమ్. అంటే అన్ని లక్షల గురించి చెప్తున్నారు ఏంటి సార్ అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బిజినెస్ ప్లాన్ అంతే. బిజినెస్లోనే డబ్బులు ఉన్నాయండి, జాబ్లో కాదు. సో మన జాబ్లో ఎంత కష్టపడినా ఒక లిమిట్ వరకే మనం శాలరీ తీసుకోగలుగుతాం. కానీ ఆకాశమే హద్దుగా పనిచేసి మనకు తెలిసిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడమే ఇక్కడ మనం చేసిన పని. ఈ పని చేసినందుకు కానీ కంపెనీ మనకి ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కంలో సీలింగ్ లేదండి. మనం పొద్దున్నే లాగానే దేవుడు దండం పెట్టుకోవాలి. దేవుడు నా టీంలో ఉన్న వాళ్ళందరికీ బాగా డబ్బులు రావాలి, అందరికి బాగా డబ్బులు రావాలి అని మీరు దండం పెట్టుకుంటే వాళ్ళందరూ కలిపి ఒక ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, మీ ఇన్కమ్ 10 లక్షలు. వాళ్ళందరూ కలిపి ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి, మీ ఇన్కమ్ ₹1,00,00,000 ఒక్క రోజుకి తీసుకోవచ్చండి. ఆల్రెడీ అది కూడా సాధ్యమే ఇక్కడ. సో అంటే రాబోయే ఒక 1 yearలోనో 2 yearsలోనో జరగబోయే చెప్తున్నాను. ఇలా స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కంలో సీలింగ్ లేదండి. ఖచ్చితంగా దీనిలో అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. నెక్స్ట్ ఇన్కమ్, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మన పని ఏంటి, ప్రోడక్ట్ బాగుంది వాడుకోండి అని మనకు తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇలా ఎప్పుడైతే మన మన టీంలో మీ ఏ టీంలో ఒక 2,000 పీవీ, బి టీంలో ఒక 2,000 పీవీ, 2,000 పీవీ మ్యాచ్ అవ్వాలంటే ఎంతమంది కావాలని భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. అందరూ క్యూసెల్ ప్యాకెట్లు కొనుక్కున్న 40 మెంబర్స్ కావాలి. లేదా ఈ ఐనేజర్స్ కొనుక్కునే వాళ్ళు అంటే 4 ఉంటే చాలు. ఏ టీంలోకి ఇద్దరు, బి టీంలోకి ఇద్దరు. సింపుల్గా మీకు అటొక 2,000, ఇటొక 2,000 వచ్చినట్టే. మిమ్మల్ని 1 స్టార్ అని ఒక రికగ్నిషన్ ఇస్తుంది కంపెనీ.
దీనికి స్పెషల్ ఇన్కమ్ కింద ఒక 100 ఎన్వైసీ అంటే 9,000 రూపాయలు ఒక స్పెషల్ ఇన్కమ్ వస్తుంది మీకు 1 స్టార్ అవగానే. అంటే మీకు వచ్చే ఇన్కమ్స్ మ్యాచింగ్ ఇన్కమ్, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, కస్టమర్ కేర్ ఇన్కమ్, అలానే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, దీంతో పాటు మళ్ళీ మనకు గిఫ్ట్ ఇస్తుంది కంపెనీ. అలానే నెక్స్ట్ 2 స్టార్ అంటారు. ఎప్పుడైతే మీరు 2 స్టార్ అంటే 5,000 5,000 బీవీ ఏ టీంలో 5,000 బీవీ బి టీంలో మ్యాచ్ అయినప్పుడు 2 స్టార్ అంటారు. మీకు 13,500 గిఫ్ట్ ఇస్తుంది కంపెనీ. ఇది మనకి క్యాష్ మనకి డైరెక్ట్ మన అకౌంట్గా ఇస్తుంది. అలానే 3 స్టార్ అనే పిన్ లెవెల్కి వచ్చినప్పుడు 22,500 మనకి గిఫ్ట్ వస్తుంది. అలానే 4 స్టార్ అయినందుకు 67,500. అలా 5 స్టార్ అయినందుకు మనకి 1,12,500. సిల్వర్ అయినందుకు 2,25,000. ఈ సిల్వర్ అయినప్పటి నుంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు దాకా మ్యాచింగ్ ఇన్కమ్ మనకి ఎంత ఇచ్చారు, రోజు 45,000 ఇచ్చారు. కానీ మీరు ఎప్పుడైతే సిల్వర్ అయ్యారో అప్పటి నుంచి 90,000 వస్తుంది ఫ్రెండ్స్, 90,000. అంటే ఇన్కమ్ డబల్ అయింది. అలానే ఇక్కడికి వచ్చే ఇన్కమ్స్ కూడా మనకి డబల్, అవార్డ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అలా నెక్స్ట్ రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్, డబుల్ డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్, ఇలా మొత్తం అన్ని ర్యాంక్స్ అచీవ్ అవ్వడానికి మొత్తం 15 ర్యాంక్స్ ఉన్నాయి. అంటే 15 మెట్లు అనుకోండి. ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడల్లా మనకు ఒక స్పెషల్ రివార్డ్ వస్తుంది. మరి లాస్ట్ 15 మెట్టు ఎక్కేలోపు మనకి ఎంత వస్తుందో తెలుసా మన అకౌంట్లోకి అమౌంట్? 45 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్, 45 కోట్లు. మన జీవితంలో ఊహించలేం. దీనికోసం మనం స్పెషల్గా ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ మనకు తెలిసిన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా కూడా టీం జరిగేలా చూడటమే. అంటే దీనిలో 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు ఎలా ఉందో మనం కూడా ఎప్పటికప్పుడు మనం కొంచెం అప్డేట్ అవుతూ టీంని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ టీం కోసం ఏదైనా చేస్తూ టీం వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేస్తుంటారు, మనం కూడా ఎదుగుతూ ఉంటాం. ఇలా ఒక 45 కోట్ల రూపాయలు మనకి కేవలం అంటే కేవలం రివార్డ్స్ రూపంలో ఇస్తుంది. ఇంకా ఈలోపు మనకి మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, అలానే ఈ ఇన్కమ్స్ అన్ని ఇంకా ర్యాంక్ అచీవ్మెంట్స్ ఇన్కమ్స్ అని చూస్తే ఇంకో 1 కోటి రూపాయలు వచ్చిన మినిమం ఒక 150 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి. మనం నమ్మినా నమ్మపోయినా ఫస్ట్ ఈ మాట మనం ఇక్కడ నమ్మాలి. ఎస్, నేను కూడా కోటేశ్వరుడు అవ్వబోతున్నాను, నేను కూడా ఒక 100 కోట్లు సంపాదించగలిగే కెపాసిటీ నాకు ఉంది అని మనం ఒక్కసారి ఫస్ట్ మాత్రమే నమ్మాలి. ఇది నమ్మినప్పుడే సాధ్యమవుతుంది ఈ అచీవ్మెంట్స్ అవ్వటం. లేదు నాకు నెలకు ఒక 50,000 వస్తే చాలు, 1,00,000 వస్తే చాలంటే నిదానంగా చేసుకుంటూ వచ్చిన ఎవ్రీ మంత్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమం 50,000 to 1,00,000 ఇలా మనం ఈజీగానే తీసుకోవచ్చు. లేదు పెద్ద టార్గెట్ పెట్టుకుని నేను ఒక 5 ఇయర్స్కి క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి. సో దానికి తగ్గ ఎనర్జీ మనకి రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా మనం దానిలో సక్సెస్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ అచీవ్మెంట్స్ అంటారు. ర్యాంక్ అచీవ్మెంట్స్ అంటే మీరు ఎప్పుడైతే 3 స్టార్ అనే ఒక పిన్ లెవెల్కి అచీవ్ అయ్యారో, అంటే 10,000 బీవీ ఏ టీంలో 10,000 బీవీ బి టీంలో మ్యాచ్ అయిందో మిమ్మల్ని 3 స్టార్ అనే ఒక ర్యాంక్ తోటి కంపెనీ రికగ్నైజ్ చేస్తుంది. అప్పటి నుంచి మీకు ఒక రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు బాగా కష్టపడి చేశారు కాబట్టి 3 స్టార్ అయ్యారు కాబట్టి ఇప్పటి నుంచి మీకు మీ ఏ టీంలో బి టీంలో జరిగే బిజినెస్ మీద మీకు ఒక 1% ఇన్సెంటివ్ ఇస్తానని చెప్తుంది. 1% ఇన్సెంటివ్ అంటే సింపుల్గా మీరు ఒక క్యాలిక్యులేషన్ చెప్పాలంటే ఒక ఐడి తీసుకుంటే మనకి ఎంత, 50 బీవీ, 50 బీవీలో 1% అంటే 0.5 అంటే ఒక 45 రూపీస్. అంటే ఎన్వైసీ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తాను. అలానే 5 స్టార్ అనే పిన్ లెవెల్కి వచ్చినప్పటి నుంచి మీకు మీ ఏ టీంలో బి టీంలో జరిగే ఐడియాల మీద మీకు ఒక 2% ఇస్తానని చెప్తుంది. అలానే సిల్వర్ అయినప్పటి నుంచి 3% ఇస్తానని చెప్తుంది. గోల్డ్ అయితే 4% ఇస్తుందండి. అలానే డైమండ్ అయితే 5% ఇస్తుంది. అంటే ఇక్కడ చూసారా, మన పిన్ లెవెల్ పెరిగే ఉంది. మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలా ఆర్డినరీగా ఉన్నాం. అదే మనం రోజు కొంచెం 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 టీంని బిల్డ్ చేసుకుంటూ వచ్చి 1 స్టార్ అయ్యాం, 2 స్టార్ అయ్యాం, 3 స్టార్ అయ్యాం. 3 స్టార్ అయినప్పటి నుంచి చూడండి మన ఇన్కమ్స్ అన్ని కూడా రకరకాల ఇన్కమ్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారు ఇది ఏమైనా చైన్ సిస్టమ్ ఏమో, జనాలను జాయిన్ చేయాలేమో, బాగా తలకాయలు లెక్క వేసుకొని, ఇవన్నీ కాదండి. ఇక్కడ బిజినెస్ టర్న్ ఓవర్ మీద ఇస్తుంది కంపెనీ. తలకాయలు లెక్క కాదు, బిజినెస్ టర్న్ ఓవర్ మీద లెక్క. టోటల్ మీకు ఏ టీంలో ఒక 40 మంది వచ్చారు, బి టీంలో ఒక్కళ్ళు ఒక ఐనేజర్ కొనుక్కున్నారు, దాన్ని దీన్ని మ్యాచ్ చేసి కంపెనీ ఇన్కమ్ ఇచ్చేస్తుంది మనకి. తలకాయలు లెక్క కాదు, చైన్ సిస్టమ్ లా కాదు, ఇది ఒక బిజినెస్ టర్న్ ఓవర్. ఇలా మనకి ర్యాంక్ అచీవ్మెంట్ కింద మనకు ఒక స్పెషల్ ఇన్కమ్ వస్తుంది. అలానే కొన్ని కొన్ని ఇన్కమ్స్కి జతల వాళ్ళనే రూల్ కూడా లేదు ఫ్రెండ్స్. మ్యాచింగ్ ఇన్కమ్కి మాత్రం జత అవ్వాలి. అలానే లైఫ్ టైం రివార్డ్స్కి మాత్రం జత అవ్వాలి. కానీ మీకు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ కానీ, ర్యాంక్ అచీవ్మెంట్స్ కానీ, డైరెక్ట్ రిఫరల్స్ కానీ, అలానే మీకు క్యాష్ కస్టమర్ కేర్ ఇన్కమ్ కానీ వీటికి జతలతో సంబంధం లేదు. ఇదేంటి సార్ ఇలా చెప్తున్నా అంటే నిజమండి, అది జతలతో సంబంధం లేదు. మీరు ఒక్క పర్సన్ ఇంట్రడ్యూస్ చేసిన ఒకళ్ళు వాళ్ళు డివైస్ కొనుక్కుంటే దాని తాలూకు అమౌంట్ మీకు వస్తూనే ఉంటుంది. మ్యాచింగ్ ఇన్కమ్ వీటి మాత్రమే చూస్తారు. ఓకే, రైట్. ఇంకొక లాస్ట్ ఇన్కమ్ ఉందండి, ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. ఇదేంటంటే బాగుంది, వెరైటీగా. అంటే జనరల్గా ఎవరికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడే మనం వాళ్ళని కలవడానికి వెళ్ళాలి, వీళ్ళని కలవడానికి వెళ్ళాలి, లేదా మీటింగ్ అటెండ్ అవ్వాలి, ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, వీటికి వెళ్తాం మనకు కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి.
కంపెనీ వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే, మీరు ఎప్పుడైతే 1 స్టార్ అనే ర్యాంక్ వస్తారో 1 స్టార్ అయినప్పటి నుంచి మంత్లీ 2000 చొప్పున మీకు ఒక శాలరీ స్టార్ట్ అవుతుంది. అలా 3 మంత్స్ పాటు ఇస్తుందండి. 3 నెలల పాటు నెలకు ఒక 2000 రూపాయలు శాలరీ ఇస్తుంది. అలానే మీరు ఎప్పుడైతే 2 స్టార్ అయ్యారో 2 స్టార్ అయినప్పటి నుంచి నెలకు ఒక 5000 రూపాయలు 5000 చొప్పున 3 నెలల పాటు ఇస్తుంది. అలానే మీరు 3 స్టార్ అనే అచీవ్మెంట్ అయినప్పుడు నెలకి 10,000 రూపాయలు చొప్పున 3 నెలల పాటు ఇస్తుంది. అలానే 4 స్టార్ అయినప్పుడు నెలకి 25,000 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇస్తుంది. అలానే 5 స్టార్ అయినప్పుడు నెలకి 50,000 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇస్తుంది. నెలకి 50,000 ఫ్రెండ్స్, 1,50,000 3 నెలలకి. మరి అప్పటి వరకు మీకు వచ్చిన ఇన్కమ్ లెక్కేస్తే కూడా సుమారు ఒక 4-5 లాక్స్ ఇన్కమ్ వచ్చి ఉంటుంది. అది కాకుండా అదనంగా శాలరీస్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను ఫస్ట్ చెప్పిన మాట. కంపెనీ చాలా లిటిల్ బిట్ అమౌంట్ మాత్రమే వాళ్ళ కంపెనీ మెయింటెనెన్స్, కొంచెం మిగతా మొత్తం కూడా ఎవరైతే దీన్ని సీరియస్గా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వడానికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మంచి ఆపర్చునిటీ అండి. ప్రొడక్ట్స్ మరి ఇంత అమౌంట్ మనకు వస్తుందంటే ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ ది బెస్ట్ ప్రొడక్ట్స్, వరల్డ్లో ది బెస్ట్ ప్రొడక్ట్స్. బిజినెస్ ప్లాన్ ది బెస్ట్ బిజినెస్ ప్లాన్ అండి. మీరు భూతద్దం వేసి ఎతికినా కానీ ఇలాంటి బిజినెస్ ప్లాన్ మీకు ఎక్కడ దొరకదు. ఇంత అన్ని గవర్నమెంట్ లీగాలిటీస్ తోటి గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైతే గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలో అన్నీ సబ్మిట్ చేసి లీగల్గా ఎథికల్గా వెళ్తున్న కంపెనీ న్యూ యాంగ్. మీరు వింటూ ఉండండి ఖచ్చితంగా. ఈ ఒక టైం తర్వాత టాప్ 1 ఇండియాలో టాప్ 1 కంపెనీ ఏంటంటే న్యూ యాంగ్ పేరే వింటాం మనం. అలా అలా అన్ని స్టాండర్డ్స్ తోటి కంపెనీ ముందుకెళ్తుంది. మనం ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. సో మరి దీనికి కూడా కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయండి. మనకు కంపెనీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. మనం ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే డైరెక్ట్ కంపెనీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనకి ఎన్వైసీల రూపంలో మనకు వస్తుంది. ఇదంతా మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటారు. అలానే మన ఎవ్రీ ఫ్రైడే మనం విత్డ్రాయల్ పెట్టుకోవచ్చు. ఫ్రైడే విత్డ్రాయల్ పెట్టుకుంటే మనకి మళ్ళీ నెక్స్ట్ గురువారం లోపు మన అకౌంట్కే డబ్బులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా టీడీఎస్ కట్ అవుతుందండి 5%. ఇది మీరు ఇయర్లీ వన్స్ మన టీడీఎస్ అప్లై చేసినప్పుడు ఆ టీడీఎస్ కూడా మళ్ళీ మనం బ్యాక్ తీసుకోవచ్చు. ఒక 10% అడ్మిషన్ ఛార్జెస్ మాత్రం మనకి రాదు. మిగతా అన్ని కూడా మనకి టీడీఎస్ కట్ అయిన అమౌంట్ మొత్తం కూడా మనకు వస్తుంది. ఇలా అన్ని విధాలు కూడా మనకి మన లైఫ్ని చేంజ్ చేయడానికి ఇలాంటి ఆపర్చునిటీని మన జీవితంలో తీసుకొచ్చిన మా గ్రేట్ అప్లైనర్ అండ్ మా స్పాన్సర్ అండ్ మా మెంటర్ అందరికీ, ఆ లైన్స్ టీమ్ హెడ్, లైన్స్ టీమ్ క్రియేటర్, ఎన్ని చెప్పినా ఆయన గురించి తక్కువేనండి. సో మనందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం సార్ తీసుకునే ఒక్కొక్క డెసిషన్ నిజంగా చాలా మంది జీవితాలను మారుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక న్యూస్ చెప్తాను లాస్ట్గా. ఎవరైతే ఐనేసర్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ చెప్పాయి ఇప్పటిదాకా చాలా బెనిఫిట్స్. అంటే వాళ్ళకి ఒక 50% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలానే ఆ, ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ మంత్ వీళ్ళని ప్రమోట్ చేస్తున్నందుకు కానీ ప్రమోటర్ ఇన్కమ్ వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. దీంతోపాటు ఒక ఎడిషనల్ ఇన్కమ్ ఏంటంటే ఈ రోజు మార్నింగే అనౌన్స్ అయింది. ఎవరైతే డివైస్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకు ఒక 1 గ్రామ్ గోల్డ్ కూడా గిఫ్ట్గా ఇవ్వబడుతుందండి. 1 గ్రామ్ గోల్డ్ అంటే సుమారు ఒక 11,000 12,000 ఉంది కదా సుమారు అట్లా. అలా రెండు డివైస్లు ప్రమోట్ చేస్తే 2 గ్రామ్స్ ఇస్తారు, ఇంకో గ్రామ్. అలానే 3 ప్రమోట్ చేస్తే ఇంకో గ్రామ్. అట్లా 5 డివైసెస్ కూడా మనం చేసుకునే విధంగా మన టీం వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ వాల్యూమ్ అంతా అందరికి యాడ్ అవుతూ ఉంటుంది, అందరికి ఇన్కమ్ వస్తుంది, అందరి లైఫ్లు చేంజ్ అవుతాయి. సో ఇలాంటి ఆపర్చునిటీ మనకి ఇచ్చిన లైన్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు మనందరం కూడా మన మన డ్రీమ్స్ అంటే మనం ఫస్ట్ అనుకున్నట్టుగా మంచి ఇల్లు కట్టాలి, పెద్ద ఇల్లు కట్టాలి. ఎంతలో కట్టాలంటే అంతలో మీరు డ్రీమ్ చేయండి. మీరు చేసే డ్రీమ్ని బట్టి మీలో ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి ఖచ్చితంగా. ఇది మనం నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మార్నింగ్ నేను హైదరాబాద్లో 11 గంటలకు బయలుదేరాను. బెంగళూరు వెళ్ళిపోయాను. కంటిన్యూస్ జర్నీ, ఒక్కడే జర్నీ. అంటే బెంగళూరు వెళ్ళాలని ఒక డెసిషన్ కంటే ఇక్కడ మనకి స్టార్ట్ అయినప్పుడు 600 కిలోమీటర్లు ఖచ్చితంగా వెళ్ళాలన్నప్పుడు దాని దగ్గర ఎనర్జీ మనలో రిలీజ్ అవుతుంది. ఒక్కోసారి అక్కడ నుంచి జడ్చి వెళ్ళొచ్చే లోపే ఈ ట్రాఫిక్లో అబ్బా తలనొప్పి వచ్చింది అనుకునే రోజులు కూడా ఉన్నాయి. అంటే మనం అందుకే పెద్ద బిగ్ టార్గెట్ పెట్టుకుంటే తొందరగా సక్సెస్ కావచ్చు. సో చిన్న చిన్న టార్గెట్స్ కదండి. దీనిలో క్రౌన్ అంబాసిడర్ కావాలని టార్గెట్ పెడదాం, దానికంటే ముందు డైమండ్ కావాలని టార్గెట్ పెడదాం, దానికంటే షార్ట్ టర్మ్ గోల్ సిల్వర్ అలైన్ టార్గెట్ పెడదాం, దానికంటే ముందు ఇంకా చిన్న టార్గెట్ 3 స్టార్ పెట్టుకుందాం. ఇలా 1 by 1 మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఈ మన లైన్ సార్ కూడా మన కోసం చాలా అద్భుతమైన ఒక అవకాశం ఇచ్చారండి. అదేంటి అంటే ఎవ్రీడే మార్నింగ్ మీరు 6:50 ఒక జూమ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సండే మనకి టెస్టిమోనియల్స్ అంటే ఎవరెవరు వాడుతున్నారు, ఏం టెస్టిమోనియల్స్ వచ్చినాయి అనే రిజల్ట్స్. అలానే మండే దీనిలో మనం ఎలా ఉండాలి, ఒక లీడర్గా మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఎదగాలి, మన లోపల పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా రావాలి, లీడర్షిప్ ట్రైనింగ్. మంగళవారం మనకు ప్రొడక్ట్ గురించి ఇప్పుడు నేను జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ చెప్పాను, దీని బాక్సులు చూపించాను.
కానీ దీని డెప్త్ నాలెడ్జ్ అంతా మనకి మంగళవారం వస్తుంది. అలానే బుధవారం ఐడీలు ఎలా లాగిన్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలా టెక్నికల్ నాలెడ్జ్. అలానే ప్రతి గురువారం మరి మనం చేస్తూ ఉన్న మనలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా సక్సెస్ అవుతున్నారా, అచీవర్ స్టాక్ అని ఉంటుందండి. అలానే ప్రతి గురువారం డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ఉంటుంది. సో మన ప్రొడక్ట్ గురించి ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ట్రైనింగ్ ఉంటుంది. అలానే ఎవ్రీ సండే, ఎవ్రీ సాటర్డే మనకి బిజినెస్ గురించి విజువలైజేషన్ చూపిస్తారు. అంటే ఎంత సక్సెస్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది విజువలైజేషన్. ఇలాంటి జూమ్ సెషన్స్ పెట్టి మనందరి జీవితాల్లో వెలుగు తీస్తున్న లైన్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఇది కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ అండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఇవన్నీ మీకు చూపిస్తారు. ఓకే, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ మిస్టర్ హెచ్ రావు సార్ అండ్ ఫైర్ రవిచంద్ర సార్. Yes, sir. Yes, sir. Wow, wow. Really, what a wonderful, wonderful presentation, sir. Hats off to you, sir. Hats off. థ్యాంక్ యూ Very సార్. great, sir. Very great. Wow, wow. Really, wow plan, sir. No doubt. Wow. సార్, మనకి ఏదైతే మనము లైఫ్ లో కొన్ని గోల్స్ ఉంటాయో, లేకపోతే లైఫ్ లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయో, అంటే వాళ్ళకి ఎస్పెషలీ హెల్దీ లైఫ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి వేరే వేరే అంటే వాళ్ళకి ఎనీ డ్రీమ్స్, ఆ డ్రీమ్స్ ని వాళ్ళు అచీవ్ చేసుకోవడానికి, అట్లాగే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక స్పెషల్ రికగ్నిషన్ తీసుకోవడానికి దిస్ ఈస్ ద వండర్ఫుల్ 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 ప్లాట్ఫామ్ అండ్ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ సార్. రియలీ మన కంపెనీ ఇచ్చిన ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ని మీరు చెప్పిన తీరు మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్ సార్. నో డౌట్, నో డౌట్. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. వా వా వా. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లే అసలుకి ఒక అమృత సంజీవనని ఎందుకు అంటారు, అసలు ఏంటి ఈ ఈ అద్భుతాలని మనకి శ్రీ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఒక్కసారి బాగా గమనించండి. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో ఒక్కసారి కూర్చుని ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ వాళ్ళ దగ్గర కూడా ఉంటదండి. అంటే ఇది పీడిఎఫ్ ఉంటది. ఒక్కసారి కూర్చుని మీరు కూడా దీని గురించి ఒకసారి తెలుసుకోండి. రియలీ చెప్తున్నానండి, మీ లైఫ్ కూడా ఒక యూ టర్న్ తీసుకుంటుంది. ఎలాంటి యూ టర్న్ అంటే లైఫ్ లో మీకు కొన్ని గోల్స్ తీసుకోవడానికి, రియలీ మీరు మంచి డ్రీమర్స్ అయితే అండి, మీకు మంచి డ్రీమర్స్ అయితే ఈ మీ డ్రీమ్స్ ని సహకారం చేసుకోవడానికి, అవి సాధించుకోవడానికి మీకు ది బెస్ట్ ప్లాన్, ఒక ప్లాట్ఫామ్ అండి ఇది. ఎంత మంచిగా చెప్పారండి సారు. కోట్ల రూపాయల్ని మీరు సాధించుకునే సత్తా మీలో ఉంది అంటే రండి, ఇది ద గ్రేట్ 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 ప్లాట్ఫామ్ సార్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. మన దగ్గర ఇప్పటికే ఒక ఒక ప్రొడక్ట్ ఉంటేనే ఇంత సాధిస్తే, ఇంకా మన ఏమంటారు అంబుల పొదిలో ఇంకా మనకి 2-3 ప్రొడక్ట్లు యాడ్ అవుతే అసలు ఎలా ఉంటదంటే బాహుబలిలో 3 బాణాలు పెట్టి కొట్టినట్టు ఉంటది మన పరిస్థితి. ఫటాఫట్ ఫటాఫట్ వెళ్ళిపోతూ ఉంటది బిజినెస్. కానీ ద గ్రేట్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఫర్ గివెన్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. రియలీ ఆసమ్ ప్రెజెంటేషన్. సో దీని గురించి మనకి సెంథిల్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ సెంథిల్ సార్, గ్లోబల్ స్టార్ సెంథిల్ సార్ ఫ్రమ్ తమిళనాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. வணக்கம் தமிழ்நாடு. வணக்கம் சார். ఎస్ సార్, వణకం వణకం. ప్లీజ్ వెంకట్ సార్, రియలీ అమేజింగ్ సార్, అమేజింగ్. జూమ్ సెషన్ చూసినట్టే ఫెంటాస్టిక్ గా చేసినారు. ఈ జూమ్ సెషన్ చూసినట్టే ప్రతి ఒక్క మందికి చూసినట్టే ఫెంటాస్టిక్ గా నాలెడ్జ్ ఇచ్చిన అప్డేట్ అవుతుంది. జస్ట్ పీపీటీ చూస్తే మాత్రం వచ్చేలే, దాని బట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు దాంట్లో ఉండే ఒక ఫైర్, ఆ వైబ్రెంట్ అంతా ఫెంటాస్టిక్ ఉంది. నిండా సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ ఎస్, గ్రేట్ సార్, గ్రేట్. శ్రీ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కొత్తగా లాంచ్ చేయండి మనకి ప్యూర్ అయోనియా ఐనోజర్స్. సో దాని గురించి మనకి రేపు దానికి సంబంధించిన లిటరేచర్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, రేపు ఖచ్చితంగా అందరి టీమ్స్ కి అందుతాయండి. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉన్నది. సో దాంట్లో మీకు అందరికి అందుతాయి. సార్ ఇంకెవరికి కూడా హ్యాండ్ రైజ్ చేయకండి, ఇప్పుడు టైం లేదు మనకి. నెక్స్ట్ సెషన్ మనకి హిందీలో నేషనల్ జూమ్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో దీంట్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చండి. అంటే నిజంగా ఇంతమంది అచీవ్ అవుతున్నారా, ఇంతమంది మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారా అని ఎనీ క్వశ్చన్ మీకు మైండ్ లో మెదులుతూ ఉంటే, మిమ్మల్ని ఎవరైతే ఇప్పుడు ఇన్వైట్ చేశారండి వాళ్ళతో ఒక్కసారి టచ్ లోకి వెళ్ళండి. ఒకే ఊర్లో ఉంటే మీరు డైరెక్ట్ గా కలవండి, దూరంలో ఉంటే ఒకసారి ఫోన్ లో మాట్లాడండి. వాళ్ళు మీకు కొన్ని వీడియోస్ పంపిస్తారు, టెస్టిమోనియల్ వీడియోస్ పంపిస్తారు. లేదా ఎవరెవరు ఏ ర్యాంక్ లో ఉన్నారు, అసలు వాళ్ళు ఎంత సంపాదించారు ఇప్పటికి ఈ 1 year లోపల, ఈ ట్రావెల్ లో ఏం చేశారు, వాళ్ళు ఏం అచీవ్మెంట్ వచ్చారు, ప్రతి ఒక్కటి వాళ్ళు మీ ముందు ఉంచుతారండి. ఓకేనా? రైట్. మరి ఇంత గ్రేట్ ఆపర్చునిటీని మన అందరికీ తీసుకుని వచ్చి, మన అందరికీ లైఫ్ లో మేము ఎప్పుడు మర్చిపోలేని పేరండి అది.
ఇంతమందికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన సౌత్ ఇండియాకి తీసుకొని వచ్చి ఎంతో సెన్సేషనల్ సృష్టించి మనకి ఆల్రెడీ రీజనల్ ఆఫీస్ కూడా బెంగళూరులో మన కోసం మనకి తీసుకొని వచ్చి ఇన్ని చేస్తూ ఇన్ని మన మధ్యలో మనందరికి గ్రేట్ ఆపర్చునిటీ తీసుకొచ్చిన శ్రీ అవర్ గ్రేట్ లెజెండరీ లీడర్ అండి శ్రీ లయన్ ప్రసాద్ సార్కి ఎనలేని కోటి ధన్యవాదాలు సార్. ఫెంటాస్టిక్ థ్యాంక్ యూ సార్. అట్లాగే ఈ రోజు ఇంత గ్రేట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన వెంకట్ సార్ కూడా హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఓకే అండి, మరి ఈ రోజు మనం సెషన్ క్లోజ్ చేసుకుంటాము. ఇప్పటి వరకు ఇంత సజావుగా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసిన దానికి అందరూ కోఆపరేట్ గా ఈ కోహోస్ట్లుగా ఉండి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి అంటే ఫైర్ రవిచంద్ర తరపు నుంచి అలాగే ఎంటైర్ టీమ్ లైన్స్ తరపు నుంచి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నామండి.